చెప్పడానికి లేదు. హ్మ్. వినడానికి లేదు. కానీ ఇంకా ఇంకా అంత దివ్యస్థితిని పొందినటువంటి జనకుల వారు చెప్తున్నటువంటి తన జ్ఞాన స్థితిలో కూడా ఎక్కడెక్కడైనా లోపాలుంటాయేమోనని అష్టావక్రుల వారు మళ్ళీ మళ్ళీ లోపరహిత స్థితిని పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. హ్మ్. అలా చేసినప్పుడల్లా జనకుడు తన స్థితిలో ఉన్న స్థిరత్వాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. హ్మ్. లోపం ఏమన్నా ఉందేమో చూసుకో అని గురువు చెప్పేటప్పుడు చక్కగా గ్రహించి ఒకసారి చూసుకొని తన స్థితిలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని మళ్ళీ ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. హరి ఓం. ఈ అష్టావక్ర గీత 9వ ప్రకరణంలో నిర్వేద అష్టకం చెప్పుకుంటున్నాం మనం. హ్మ్. మొదటేమో శిష్యుడు గురువుకి చెప్పిన అనుభవాన్ని దృఢపరచడం కోసం ఇప్పుడు మళ్ళీ 8 శ్లోకాల్లో మళ్ళీ చెప్తున్నాడు. హ్మ్. శిష్యుడు గురువుకి చెప్పాడు. గురువు మనకి అనేక విధాలుగా బోధ చేస్తున్నప్పుడు తన అనుభవాన్ని శిష్యుడైనటువంటి జనకుడు గురువుకి చెప్పాడు. అవును. ఆ అనుభవాన్ని ఇంకా దృఢంగా దృఢపరచడం కోసం 8 శ్లోకాల్లో చెబుతూ వైరాగ్యం యొక్క విలువని మనకి చూపిస్తున్నాడు ఆయన. హ్మ్. ఎంత గొప్పదంటే వైరాగ్యం అంత గొప్పది. హ్మ్. అలాగే చెబుతూ వైరాగ్యాన్ని వేల కొలది జనుల్లో ఒక్క భాగ్యవంతుడెవడో అతనికే మనసేందు వైరాగ్యం కలుగుతుంది, అతడే భాగ్యవంతుడు అని చెప్తూ ఇంకా ఈ వైరాగ్య దృష్టే లేకపోతే మరి ప్రాపంచిక విషయముల యందు దోష దృష్టి కలిగి ఉండకపోతే మరి అది మళ్ళీ ఎంత హీన స్థితికి కలిగిస్తుందో కూడా చెప్పాడు. హ్మ్. దాని యోగ వాసిష్టంలో కూడా వశిష్ఠుల శ్రీరామచంద్రుడికి ఈ వైరాగ్యాన్ని గురించి చెప్పిందని కూడా చెబుతూ మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేటువంటి స్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఆ ఘోర స్థితిని మళ్ళీ మనకి గుర్తు చేస్తే ఎవరికి మళ్ళీ పుట్టాలన్నటువంటి భ్రమే కలగదో అటువంటి దాన్ని కూడా మనకి చూపించాడు ఆయన. హ్మ్. ప్రాణాలను విడిచిపెట్టేటప్పుడు జీవుడు ఆహా ప్రియురాలా, ఆహా ధనమా, ఆహా ఐశ్వర్యమా, ఆహా పుత్రులారా అంటే ఎవ్వరు అతని మృత్యువు నుంచి తప్పించలేరు. హ్మ్. నా వాళ్ళు అనుకుంటూ వాళ్ళందరూ నన్ను ఉద్ధరిస్తారనుకుంటూ ఆస్తులు పాస్తులు ఐశ్వర్యాలు నేను కూడబెట్టాను, అది నాకు కూడా వస్తాయి, అది నన్ను ఉద్ధరిస్తా, ఆ డబ్బులు చేతిలో ఉంటే ఎవడన్నా వచ్చి చేస్తాడు అనేటువంటి అజ్ఞానం కూడా చాలా మందిలో ఉంటుంది గనక అదేది రక్షించదు. హ్మ్. కాబట్టి ఒక్కడు కూడా మృత్యువు నుంచి రక్షించడం సమర్థుడు కాడు అని చెప్తూ అయితే ఇంతకీ ఈ పునరపి మరణం పునరపి జననం అన్నది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది అన్నదాన్ని కూడా వివరిస్తున్నారమ్మా. హ్మ్. యా మాతా సా పునర్భార్య, యా భార్య జనని హిసా, యహ పితా స పుత్రః పునః పుత్రో యహ పుత్రస్య పునః పితః. పూర్వజన్మమునందు తల్లియే పుత్ర ప్రేమ యొక్క మమకార కారణంగా తర్వాత జన్మయందు భార్య అవుతోంది. చూసుకో, పూర్వజన్మయందు తల్లియే పుత్ర ప్రేమ అనేటువంటి మమకార కారణంగా మళ్ళీ జన్మలో భార్య అవుతోందట. పూర్వజన్మయందు తండ్రి అగువాడు ఉత్తర జన్మయందు మళ్ళీ కొడుకు అవుతున్నాడు, పుత్రుడే తండ్రి అవుతున్నాడు. కాబట్టి నా తల్లి, నా తండ్రి, నా పుత్రుడు, నా భార్య, నా పిల్లలు అనేటువంటి ఈ మమకారం ఎవరి మీద గాఢమైన మమకారం పెట్టుకుంటూ ప్రాణం విడుస్తాడో కదా, కొడుకు మీద పెట్టుకుని ప్రాణం విడిచాడనుకో మళ్ళీ ఈ తండ్రే ఆ కొడుక్కి కొడుకు అవుతాడు, మళ్ళీ కొడుకే పుడతాడు. మళ్ళీ వీడు కొడుకు మీద పెట్టుకున్నాడు అనుకో వీడే మళ్ళీ వాడికి కొడుకే పుడతాడు. అలా కొడుకైనా కూతురైనా ఆస్తైనా పాస్తైనా అంతే. అలాగే దేని మీద మమకారంతో అతడు జన్మ విడుస్తాడో శరీరాన్ని ఆ మమకారానికి సంబంధించిన కారణమునందే మళ్ళీ అతడు జన్మని పొందుతాడు అని చెప్తున్నారమ్మా. ఈ విషయాలు మాత్రం మంచి ఆసక్తి. ఏమండి కొడుకు ఇలా తండ్రి అవుతాడా, తండ్రి ఇలా కూతురు అవుతుందా, ఇవి మాత్రం భలే అడిగేస్తారు ప్రశ్నలు కదా. ఇక్కడ ఇటువంటి చోట్ల బాగా ప్రశ్నలు వస్తాయి మనకి. అంటే ఇక్కడ ఏమిటన్నమాట, శరీరాన్ని వదిలేటప్పుడు దేని మీద గాఢమైన మమకారం పెట్టుకుంటామో తిరిగి దాని అందే మళ్ళీ మనం పుడతాము అని ఇక్కడ సమాచారం అమ్మ.
అందుచేత సాయంకాలం అయ్యేసరికి ఎక్కడెక్కడ నుండో ఎగిరి వచ్చి పక్షులు రాత్రంతా విశ్రాంతి కోసం ఒకే వృక్షం నందు గుమిగూడుతూ మళ్ళా తెల్లవారగానే అటు ఇటు ఎగిరిపోతూ ఉంటాయి. హ్మ్. అవునా? హ్మ్. అన్నీ మనకి తత్వసారంలో వస్తుంది. తత్వసారంలో వచ్చింది కదా! ఆ! హ్మ్. మళ్ళీ ఎగిరిపోతాయి. ఆ రాత్రంతా ఒకే వృక్షం మీద పక్షులన్నీ గుమిగూడి ఉంటాయి. హ్మ్. ఉన్నంత మాత్రాన మరి అవన్నీ ఒకటే అయిపోతాయా? మరి ఆ! తెల్లవారుజామున ఎవరి మార్గాన వాళ్ళు వెళ్ళిపోతారు. హ్మ్. అలాగే ఈ సంసార రూప వృక్షమునందు జీవులు కర్మకు వసులై ఒకచోటకు కూడి ప్రారబ్ధ కర్మ అనుభవం పూర్తవగానే మరల ఎవరికి వారు వేరైపోతూ ఉంటారు. హ్మ్. అంతేకాని భార్య గాని, బిడ్డలు గాని, ధనము గాని ఏది వచ్చినను వెంట రాదు. పోయినప్పుడు కూడా పోదు అని విచారించి వీటి మీద ఎప్పుడునూ మోహమును ఉంచరాదు. ఎవరు రారు. వాళ్ళ మీద ఉన్న మోహమే మళ్ళీ నన్ను తిరిగి ఇక్కడికి లాక్కొస్తోందంటే, వాళ్ళేమి నా వెనకాతల రారు. వస్తారా? రారు. వాళ్ళ మీద మోహం వల్ల మళ్ళీ తను వెనక్కి తిరిగి వచ్చి, మళ్ళీ ఈ బంధాల్లో మళ్ళీ పడుతూ ఉంటాడు. హ్మ్. ఈ శరీరాలతో. హ్మ్. ఆత్మ ప్రయాణం ఇలా ఉంది. జీవుడి ప్రయాణం. హ్మ్. హ్మ్. దీని మీద మోహముందో అదే నేను నాదనుకున్న భావన బలం వల్ల శరీరాన్ని విడిచినా మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ సంసార బంధంలోనే మళ్ళీ జన్మ తీసుకుంటున్నాడు వాడు. హ్మ్. అయితే ఎప్పుడైతే వివేకంతో ఈ భార్య గాని, బిడ్డలు గాని, ధనం కానీ ఏది వచ్చినప్పుడు వెంట రాలేదు, పోయినప్పుడు కూడా పోదు అని చక్కగా విచారించి వీటి మీద ఎప్పుడు మోహం ఉంచుకోకూడదు. హ్మ్. ఉంచుకున్న వాళ్ళే ఆ మోహమే మళ్ళీ తిరిగి నిన్ను సంసార బంధంలో పడేస్తుంది. ఆ! ఈ జన్మ మృత్యువుల్లో పడేస్తుంది. కాబట్టి జన్మ మృత్యువుల యొక్క బారిన పడడానికి కారణం ఏమిటంటే మోహం. జన్మించి మరణించే లోపుగా నాది 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 నా వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు వాళ్ళ కోసమే నా బతుకు వాళ్ళు లేకపోతే నాకు బతుకు లేదు అనుకుంటూ ఆ మమకార పాశాలతో తన వాళ్ళు అన్న వాళ్ళ యందు తాను సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఐశ్వర్యాల మూటల యందు హ్మ్. ఎవడికి మమకారం ఉంటుందో మళ్ళీ ఆ మూటలలోనికి తిరిగి అతడు శరీరం పోయిన తర్వాత మమకారం పోలేదు కాబట్టి శరీరం పోయిన ఆ మమకార భావన బలం మళ్ళీ ఈ బంధంలో పడేస్తుంది. హ్మ్. 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 పడేస్తుంది మళ్ళీ. ఎందుకని హ్మ్. కావాలి, కావాలి పోదు, పోతే బాబోయ్, బాబోయ్ అనుకుంటున్నావు కదా! అది. అందుకని మళ్ళీ వెనక్కి వస్తున్నావు. హ్మ్. ఇదేమి నేను కాదు, నాది కాదు అంటే ఇక వెనక్కి రావాల్సిన పనుందా? లేదు. హ్మ్. మరి మళ్ళీ మళ్ళీ మనకు జన్మలొస్తున్నాయి. వెనక్కి వెనక్కి మళ్ళీ వస్తున్నామంటే ఏమిటి? జన్మ మృత్యుల్లోకి వస్తున్నామంటే ఏమిటి? నేను నాది వదలలేదు. ఆ గతపు అహంకార మమకారాలు వదలకపోవడం చేత హ్మ్. పునరపి జనం ఎక్కడ పెట్టుకున్నావో అక్కడే మళ్ళీ పడతావు. హ్మ్. 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 ఇలాగ నీవు నీ చిక్కులు నువ్వే కలిగించుకుంటున్నావు కనుక వీటి యందు ఎప్పుడు నువ్వు మోహమును ఉంచకూడదు. హ్మ్. అలాగే పురుషులకు బంధహేతువైన స్త్రీని ఒక పెద్ద శృంఖలముగా వర్ణించారు. శృంఖలం అంటే కట్టేసేటువంటి ఒక బలమైన తాడు. హ్మ్. పురుషులకు బంధహేతువైన స్త్రీని శృంఖలముగా మునుగనగా వర్ణించారు. అంటే ఇనప గొలుసుల చేత బద్ధుడగు వాడు ఒకవేళ తప్పించుకొనును తప్పించుకొనవచ్చునేమో గాని స్త్రీ స్నేహరూప పాశము చేత బద్ధుడగు వాడు ఒక్కప్పుడు కూడా తప్పించుకోలేడు. హ్మ్. బలమైన ఇనుప గొలుసుతో కట్టించుకున్న వాడైనా ఎలాగో లాగదీసి అక్కడి నుంచి బయటపడడేమో గాని ఈ స్త్రీ అనేటువంటి మోహపాశం చేత బద్ధుడైన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడు. హ్మ్. ఈ విషయమే ఒక దృష్టాంతం కూడా చెప్తున్నారు. ఒక పిల్లవాడు బాల్యావస్థలోనే సన్యాసి అయిపోయాడు. రాను రాను అతనికి యవ్వన అవస్థ కూడా ప్రాప్తించింది. ఒక దినమున అతడు తీర్థయాత్రకై పోవుచుండగా దారిలో అతనికి ఎదురుగా కొందరు పెండ్లివారు ఎదురయ్యారు. హ్మ్. పెళ్లి వాళ్ళు వెళ్తున్నారనమాట. హ్మ్. ఆ సన్యాసి నిలవబడి ఇది ఏమిటి అని అడిగాడు. వాడు చిన్న పిల్లాడప్పుడే సన్యాసి అయిపోయాడు కదా! ఆ! వాడికి ఈ పెళ్ళిళ్ళు ఈ సన్యాసి మరి ఇంక మళ్ళీ గృహస్థాశ్రమంలోకి రాడు కదా! రాడు. సన్యాసుల మధ్య తిరుగుతూ ఉండడం వల్ల వాడికి ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవన్నీ ఏమిటో ఇవన్నీ తెలియలేదు. అందులో స్త్రీ అంటే కూడా అప్పటికి తెలీదు కదా వాడికి. హ్మ్. హ్మ్. బాల్యంలో ఉన్నాడు కాబట్టి యవ్వనావస్థలోని వికారాలు వాడికి రాలేదప్పటికి. వాడు హ్మ్. సన్యాసి అయినప్పటికీను. అంచేత పాపం అవన్నీ అతనికి తెలియకపోవడం వల్ల అతను ఎదిగి ఎదిగి మళ్ళీ యవ్వనావస్థ ప్రాప్తించింది.
ఒకరోజు అతను తీర్థయాత్రలకే పోతూ ఉండగా దారిలో అతనికి ఎదురుగా కొందరు పెండ్లి వారు ఎదురయ్యారు. హ్మ్. ఆ సన్యాసి నిలబడి ఇదేమిటి అని అడిగాడు. అదా వివాహపు సన్నాహాలని ఆ గుర్రం మీద ఉన్న కుర్రవానికి ఒక అమ్మాయితో వివాహం అవుతుందని వాళ్ళు చెప్పారు. హ్మ్. అయితే అప్పుడేమవుతుంది అని సన్యాసి అడిగాడు. పెండ్లి అయిన తర్వాత అతని భార్య ఇంటికి రాగానే ఇద్దరికీ విషయ ఆనందం కలుగుతుందని, ఆ ఆనందం వల్ల ఆమెకి పిల్లలు పుడతారని వారు చెప్పగా విని సన్యాసి తన దారిన తాను ఓహో! అలా అవుతుందా అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. హ్మ్. మళ్ళీ త్రోవలో అలసట చేత ఆ సన్యాసి ఒక వృక్షం కిందనున్న ఒక నూతి గోడ మీద నిద్రపోయాడు. వెంటనే అతనికి ఒక కలొచ్చింది. తనకి కూడా ఒక స్త్రీతో పెళ్లి అయినట్లును, ఆమె తనతో కూడా ఒకే మంచంపై శయనించి పండుకొని ఉన్నట్లును, కొంచెం జరగమని ఆమె చెప్పగా విని తాను కొంచెం వెనకకి జరుగుటకు ప్రయత్నించేసరికి అతడు ఆ నూతిలో పడిపోయాడు. హ్మ్. ఆ శబ్దము విని పరిసర ప్రాంతీయులు పరుగు పెట్టుకొని వచ్చి ఎవరు నిన్ను ఈ నూతిలోకి పడేశారు అని ప్రశ్నించారు. అప్పుడతడు అయ్యా స్వప్నంలో ఒక స్త్రీ వచ్చింది. హ్మ్. అదే నన్ను ఈ నూతిలో పడేసింది. హ్మ్. ఇంక నిజమైన స్త్రీ పురుషులు ఎట్టి దుర్దశల పాలవుతారో ఎవరు చెప్పగలరు అన్నట్ట. హ్మ్. ఉం? ఇదిగో నిన్నో మొన్నో చెప్పిన స్వప్నంలో వచ్చిన పిల్లాడే కాళ్ళు ఎరగొట్టినట్టు అలాగే. ఇదిగో ఇప్పుడు స్వప్నంలో వచ్చిన స్త్రీయే నూతిలో నూతిలో తోసేసింది. కలలోనే ఇంత బాధని కలిగిస్తున్నారే వీళ్ళు. హుహు. మెలకువలో గనక నిజంగా గనక ఆ స్త్రీ పురుషులు ఎట్టి దుర్దశల పాలవుతున్నారో ఎవరు చెప్పగలరు కదా అని అతని జ్ఞానోదయం అయింది. హ్మ్. బాబోయ్! ఇదా ఈ స్త్రీ వ్యామోహమో, పుత్ర వ్యామోహమో, ధన వ్యామోహమో కలిగి ఉంటే అవి ఇంత దుర్దశను మనకి కలిగిస్తాయి కదా అని ఆ బాల సన్యాసికి యవ్వనమందు ఉన్నప్పుడు ఇటువంటి స్వప్న అనుభవం మరి దీన్ని మరీ దీని పట్ల విరాగాన్ని కలిగించింది. హ్మ్. ప్రశ్న: ఓ మహాత్మా, కర్మఠులకు వారు పుత్రులు లేని వారికి గతే లేదని, అందువల్ల ఏదో ఒక ఉపాయం చేత సంతానమును బడవలెనని దేవీ భాగవతాది గ్రంథములో వ్రాయబడింది కదా! హ్మ్. ఇది నిజమేనా అని ప్రశ్న. హ్మ్. పుత్రులు లేని వారికి గతి లేదని మీరు చెప్పిన దానిలో గల గతి శబ్దమునకు అర్థం ఏమిటనుకుంటున్నారు మీరు? గతి శబ్దమునకు అర్థము మోక్షమా? లేక ఉభయలోక సుఖమా? ఈ లోకంలోను, తర్వాతి లోకంలోను రాబోయే సుఖాన్నా మీరు గతి అంటున్నారు? లేకపోతే మోక్షాన్నా మీరు గతి అంటున్నారు? ఈ గతి అన్న మాట అర్థం సరిగ్గా తెలియక మీరు మోహపడుతున్నారు. హ్మ్. మోక్షమనియే చెప్పితే అప్పుడు పుత్రులు గల వారందరూ మోక్షాన్ని పొందాలి. హ్మ్. మరియును మనుష్యులు, పశువులు మొదలుగా గలవన్నీయును జ్ఞానము లేకనే ముక్తిని పొందిపోతాయి. హ్మ్. వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి వాడికి ముక్తొచ్చేయాలి. ఆ! అందు అంతేకాక సుఖ వామదేవాదులకు చెప్పిన శాస్త్రములు కూడా వ్యర్థమైపోతాయి. శుకుడికి, వామదేవుడికి అసలు సంసారమే లేదు. వారికి పిల్లలే లేరు. హ్మ్. మరి వారు జ్ఞానులు మోక్షమును పొందిన వారు అంటున్నారు. అవెవ్వళ్ళు లేకపోయినా వాళ్ళకి మోక్షం రాలేదా? హ్మ్. అవన్నీ అబద్ధాలయిపోతాయి కదా! హ్మ్. ఎందుకనగా వారు నైష్టిక బ్రహ్మచారులై ఉన్నారు. హ్మ్. ఇందువల్ల పుత్రుల వల్ల గతి కలగదని చెప్పిన వాక్యము అర్థవాద రూపం అని తెలిసిపోతుంది కదా! ఆ! వాళ్ళ గతికి ఏమైనా అడ్డొచ్చిందా? ఏమీ రాలేదు. మరి పుత్రులు లేకపోతే గతి లేదు అని మీరు చెప్తుంది ఎవరికి సంబంధించి చెప్పిందో తెలుసుకోకుండా అడుగుతున్నారు. హ్మ్. 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 గతి లేదు అంటే ఏమిటి గతి లేదు? మోక్ష ఉత్తమ జన్మ మళ్ళీ మోక్షమో అదు మళ్ళీ పునరపి మళ్ళీ భూలోక జన్మమో కలగదు అని. అమ్మా! ఆ! దాని కోసమే ఆ! పుత్రుడు కావాలి. అదే. తప్ప మోక్షం రావడానికి పుత్రుడు అక్కర్లేదు. అవసరం లేదు. కాబట్టి లోకులు పుత్ర సంబంధం వల్ల గొప్ప దుఃఖాలనే అనుభవిస్తున్నారు చూస్తూనే ఉన్నాం. ఆ! ఏమన్నా కొడుకు పుట్టితే మాత్రం గొప్ప నాకు పిల్లోడు పుట్టాడు పిల్లోడు పూజాలు ఎగరేసుకోవడమే గాని వాడి కోసం వీడు పడే తపనలు. హ్మ్. హ్మ్. వాడికి ఇలా కావాలి, వీడికి ఇలా కావాలి, వాడు నా కొడుకు, వాడు నా మనవడు. వాడేదో మరి వంశాన్నంతా వృద్ధి చేసొస్తాడు. వాడి కోసం ఎంత సంపాదించాలి, అంత సంపాదించాలి అని ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టినా సరే ఇక వాడికి అందజేయడం కోసమే బతకాలి.
హ్మ్. అని కదా ఈ తాతలు, తండ్రులు బ్రతుకుతున్నారు. అంతే. వాడు పుట్టాడా ఇక వీడి కర్మలు మొదలయ్యాయన్నమాట. అదే. వాడి కోసం, వాడి కోసం, వాడి కోసం. హ్మ్. హ్మ్. ఆ పుట్టినోడున్నాడు కదా! వాడి వంశాన్ని ఉద్ధరించేయాలి కదా మరి. అందుకని వీడి జన్మని నాశనం చేసుకుంటూ ఉంటాడు. హ్మ్. ఏంటిది? దీన్నా నువ్వు చెప్తున్నావు? దీన్నా నువ్వు అడుగుతున్నావు? లోకులు చూడు పుత్ర సంబంధం వల్ల గొప్ప గొప్ప దుఃఖాలే అనుభవిస్తున్నారు కదా! హ్మ్. దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి వియోగం వల్ల ప్రాణాలే వదిలేశాడు. హ్మ్. ఆ రాముడు పుట్టకముందు హాయిగానే ఉన్నాడు. అదే. నాకు పిల్లలు యజ్ఞయాగాది కర్మలు చేస్తే పిల్లోడు పుడితే, ఆ పిల్లాడు కాస్త తనకు దూరం అయ్యేసరికి వీడు చచ్చాడు. హ్మ్. 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 కాబట్టి మొదట పుత్రులు కలగవలేను. అయ్యో! కలగాలి పిల్లలు పుట్టాలి, కొడుకులు పుట్టాలని చింత. తర్వాత వారు జీవించవలెనని, చిరకాలం జీవించవలెనని, వాడు భోగ భాగ్యములతో అలరారవలెనని, ఆ తర్వాత వాళ్ళకి వివాహాలు కావాలి అని, అయ్యో! మా అబ్బాయికి పెళ్ళవ్వడం లేదండి, ఎలాగండి, అలా అండి, ఎలాంటి కోడలొస్తుందో ఏమిటో అలా అని మళ్ళీ బెంగలు. హ్మ్. తర్వాత అటు పిమ్మట వాళ్ళకి మళ్ళీ పుత్రులు పుట్టాలి. హ్మ్. వంశం నిలబడిపోవాలని చింత. వాడు పుట్టినప్పటి నుంచి చింతే తప్ప ఎక్కడైనా సుఖం ఉందా అమ్మా? అస్సలు లేదు. ఎందుకంట ఈ తగ్గించుకోవడాలు? ఆ! మాటలు చెప్తే అందరూ మన మీద దెబ్బలాటకొస్తారు. కదా! కరెక్టే. ఆ! హ్మ్. ఇంట్లో వాళ్ళే ముందు చితకొట్టేత్తారు. ఇంట్లో వాళ్ళు చితక్కొట్టేస్తారు. వీధిలో వాళ్ళు రాళ్ళేసేస్తారు. నీకు చేతనైతే చెప్పు లేకపోతే మానేయి. ఇటువంటి సొల్లు పొల్లు పురాణాలు చెప్పి అందరిని పాడు చేయకు. ఎంత అనుభవించినా కూడా అవే మాట్లాడతారు. వాళ్ళకి తెలీదు కదా పాపం. అదే. ఎంత గొప్పగా జీవించేస్తున్నామో మేము. హ్మ్. ఎంత గొప్ప గొప్ప క్రియలు చేసి ఎంతెంత కోట్లు సంపాదించి మూట కట్టేసి మా పిల్లల జల్లలకు అందరికీ మేము 7 తరాలు తిన్న తరగని నిధనిస్తున్నాము మేము. హ్మ్. మమ్మల్ని చూసి ఓర్వలేక ఇలా అంటున్నారు మీరు. అదే. ఇంక పైగా అంటారు. అవొకటి. అదొకటి హ్మ్. అంటారమ్మా. మరి అదే మాయ. హ్మ్. కాబట్టి పుట్టాడన్నప్పటి నుంచి ఇంక బెంగ, దిగులే తప్ప ఇంకోటేమన్నా ఉన్నాయా? అసలేమి లేవు. అసలు మన పిల్లాడు పుట్టాడనుకుందాం. నీకో పిల్లోడు పుట్టాడు, నాకో పిల్లోడు పుట్టాడు. హ్మ్. పుట్టాడు కదా! వాడు పుట్టినప్పటి నుంచి వాడు తుమ్మితే భయం, వాడు దగ్గితే భయం, వాడికి జ్వరం వస్తే భయం, వాడు గట్టిగా ఏడిస్తే భయం, రాత్రి నిద్రపోతే భయం, పోకపోతే భయం. అయ్యో! దేవుడా దేవుడా వీడిని రక్షించు రాత్రి తెల్లార్లు భుజానేసుకొని తిరిగిన రోజులు లేవా? హ్మ్. వాడికింత పిసరు వచ్చేసరికి అల్లాడిపోయి ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి పరుగులెత్తి తాతమ్మని, ముత్తమ్మని ఏ మందెయ్యాలా సలహాలడిగి, తిండి కూడా తినకుండా వాడి మీదే ధ్యాస పెట్టుకుని రోజులు గడిపిన రోజులు లేవా? ఉన్నాయి. మరి వాడు పుట్టినప్పుడు కనలేక చచ్చిన బాధలు చాలలేదు. హ్మ్. ఇక పుట్టిన తర్వాత రోజు ఏదో పిల్లాడిని కన్నప్పుడు ఆ కాసేపే బాధ. అంతే. తర్వాత వాడు పెరుగుతున్న కొద్దీ బాధ. మన జీవితాలు చూపిస్తున్నాయి కదమ్మా మనకి. చూపిస్తున్నాయి. హ్మ్. ఇంక వాడు పెళ్ళయ్యి వాడి పెళ్ళాం, ఆడపిల్లలు, ఆడు బతుకుతున్న ఆడి కోసం వీడికి బాధే. ఆ బాధను ఏమనుకుంటున్నాడంటే చాలా ఘనమైన కార్యము నేను చేయుచున్నాను హ్మ్. అనుకుంటున్నాడు వీడు తగల ఎంత అజ్ఞానం ఏమిటే. అది అజ్ఞానం అని చెప్పి గట్టిగా అంటే ఇక్కడ మా ఆయన గారు తిట్టేస్తారు ఇప్పుడు నన్ను. హ్మ్. ఏమో బాధలే ఎవరైనా విన్నవాళ్ళు కూడా తిట్టుకుంటే తిట్టుకొని గాని ఉన్న కానీ మాట అది. జరుగుతున్నది ఇదే ఎవరు బయటికి చెప్పరు. హ్మ్. మరియును పుత్రుడు కలగవలనే బాధ. వాడికి ఆ కొడుక్కి ఏదో కొడుకు పుట్టాడనుకుందాం. హ్మ్. వాడికి ఇంకో కొడుకు పుట్టాలట. వా! ఏమిటిది ఇంతకంటే పిచ్చి వెధవలున్నారు. ఎప్పుడు పోనీ దానివల్ల నువ్వు సిగ్గుపడుతున్నావా? దిగులు, బెంగ. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. రాత్రి పగలు వాడికి ఇలా చేస్తే బాగుంటుందేమో, అలా చేస్తే బాగుంటుందేమో. అలా చేయాలంటే ఇది ఇలా సంపాదిస్తేనే అలా చేయగలుగుతాను. ఇప్పుడు నా మనవరాలికో, నా మనవడికో నేను అమెరికాలో చదువు చదివించాలి. హ్మ్. చదివించాలంటే ఇన్ని కోట్లవుతుంది. ఇన్ని లక్షలవుతుంది. అంత డబ్బుని ఎలా సంపాదించాలి? ఏమైనా సరే ఆ డబ్బు సంపాదించి దాన్నో వాడినో అమెరికా పంపించి ఆ గొప్ప చదువు చదివించి వాడిని గొప్పవాడిని చెయ్యాలి హ్మ్. అనుకుంటున్నాడు వీడు. ఇంక నిద్రపోతున్నాడా? ఆ సంపాదించడానికే చస్తున్నాడు. హ్మ్. కల. పైగా అలా చూస్తూ నేనెంతో ఘనకార్యం చేస్తున్నాను. నేనెంతో వాళ్ళని ఉద్ధరించేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ వాడు ఒక్క పిసరు కూడా వీడి వంక చూడ వాడేదో చేశాడు. ఆ! అయితే ఏంటి? హ్మ్. అనేస్తున్నాడు. అంతే. అనేస్తున్నాడా లేదా? అంటున్నాడు. అదేలే తాతయ్య నువ్వు చదివించావులే నేను చదువుకోకపోతే నీవు చదివిస్తే మాత్రం నాకు చదువొస్తుందా? అది.
ఏదో చదివించావులే. కానీ వీడు నేను చదవాలి కదా! నేను చదువుకున్నానంటాడు అంతే. అదే. ఆ చదివించినప్పుడు పడ్డ శ్రమలేమి కనిపించవు. ఒక్క ముక్క టక్కన దింపేస్తాడు. అంతే. అయినా ఈ వెర్రి రంగలప్పకి అర్థం అవ్వదు. హ్మ్. అలా అంటున్నా సరే నేనే చదివించేసాను. నేనే ఆస్తి ఇచ్చేసాను. నేనే పాస్తి ఇచ్చేసాను అనుకుంటాడు. ఇదమ్మా మాయ. ఇదమ్మా మరి సభ చెప్తోంది అత్తయ్య అనుకోకండి. ఇదే మాయ. హ్మ్. అటుపిమ్మట వారికి పుత్రుడు ఈ విధమైన చింత జన్మాంతరము ఉంటూనే ఉంటుంది. కాబట్టి మరియును పుత్రుడు పెద్దవాడైన పిదప తండ్రి వృద్ధాప్య అవస్థలో తండ్రి సంపాదించిన ధనాదులను ఇచ్ఛానుసారము వెచ్చిస్తున్నాడు. హ్మ్. తండ్రి ముసలాడైపోయాక ఇంక వాడి చేతుల్లో ఆ డబ్బు ఉండదు కదా! హ్మ్. ఉన్నా వాడు ఏం చేయాలి పాపం దాన్ని ఇదివరకట్లాగా ఎలా పెంచాలి ప్లాన్లు వేసినా వాడు చేసే సామర్థ్యం లేకపోవడం చేత ఇక దాన్ని ఆ ధనాదులను వీడి ఇచ్ఛానుసారం ఖర్చు పెట్టుకుంటున్నాడు. హ్మ్. మరియును సేవాది కార్యక్రముల ఏమీనూ చెడిపోని ఏదైనా అనాథలకి లేని వాళ్ళకి ఇస్తాడా? సేవలు చేస్తాడా? దాన ధర్మం చేయడు. హ్మ్. అందువల్ల పుత్రుడు కూడా వివేకవంతులకు దుఃఖహేతువే అవుతున్నాడు. అది. అయిన వారికి పోనీ ఇంత సంపాదించి ఇచ్చాళ్లే. ఆ పుత్రుడు మూర్ఖుడో, హీనుడో, అల్పుడో అయితే వీడు సంపాదించిన ధనానికంతా కూడా చెదబట్టినట్టే. అంతే. ఉం? హ్మ్. అప్పుడు అయ్యో నేనెంత ఇస్తే వీడిలా తగలేస్తున్నాడు ఈ తాగుళ్ళు ఈ తందనాలు ఏమిటి ఖర్చులు ఏమిటి ఆ? హ్మ్. వీడు వ్యసనాలకు తగలబెడుతున్నాడు ఏమిటి పోనీ ఏదో ధాన్యాలు ఏమైనా దానాలు అవి చేసో ధర్మ కార్యాలు చేసుకొని ఉపయోగపెడుతుందంటే ఎంతో అంత పుణ్యం అన్నా వచ్చును. హ్మ్. వీడిక లోక వ్యామోహాల కోసం ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నాడు. అప్పుడు కూడా ఆ తండ్రికో తాతకో బాధే కదా, ఇంత కష్టపడి సంపాదిస్తే దాన్ని ఇంత ఇలాగ హారతి కర్పూరం చేసేస్తున్నాడు ఈ వెధవ అని మరి దుఃఖమేనా? దుఃఖం. పోతూ పోతూ కూడా దుఃఖమే. మరి ఎందుకంట ఈ విధముగా విషయములన్నీ దుఃఖ కారణములే అవుతున్నాయి సుమా. మన మన సినిమా మనకే ఇప్పుడు కామెడీ అయిపోయింది. ఆ, అవునా కాదా? ఆ! ఎందుకు ఎవ్వరు ఆలోచించుకోరు? ఒకవేళ ఇలా ఆలోచన దృష్టి కలిగి ఎవరైనా చెప్పినా అది వాళ్ళకి హాస్యంగా ఉంటుంది. హ్మ్. అయ్యో ఇదే మాయ. అదే. వివేక చూడామణి ఎందు చెప్పింది చూడండి మీరు. అనగా స్త్రీ పుత్ర ధనాది విషయములు గొప్ప పాశాలు. హ్మ్. వాటిని త్యజించడం చాలా కష్టం. బానే చెప్పేస్తున్నారు మీరు, వదలడం ఏమంత తేలిక కాదు. హ్మ్. ఆ పాశము నుంచి తప్పించుకున్నవాడే ముక్తి పొందడానికి అధికారి. హ్మ్. అంతేగాని షట్శాస్త్రాలని తెలిసిన వాడే అయినను అన్ని శాస్త్రాలు వాడు కంఠస్థం వచ్చు. హ్మ్. అయినను ఈ పాశాల నుంచి విడిపడకపోతే అతడికి ముక్తికి అతడు అధికారి కాలేడు. ఎన్ని శాస్త్రాలు ఎన్ని వేదాలు చదివితే ఏమిటి, పఠిస్తే ఏమిటి? కానీ ఈ పాశాబంధాలు స్త్రీ పుత్ర ధనాది విషయాల పట్ల పెద్ద పాశాలు ఇవి తప్పించుకోకపోతే వీడి విద్య కూడా అవిద్య అయిపోతుంది. హ్మ్. అందుచేతనే ప్రపంచంలో సంపూర్ణ విషయ వాసన నుంచి రహితుడగు విరాగి జీవన్ముక్తుడు ఏ లక్షల్లోనో ఒక్కడే ఉంటాడు అని అష్టావక్ర మునీంద్రుడు చెప్పాడు. హ్మ్. ఇంకా నువ్వు బానే చెప్తున్నావు, చక్కటి విరాగం కలిగి ఉన్నావు. కానీ ఈ ప్రపంచ విషయాల్లో ఈ మోహపాశానికి తప్పించుకోవడం ఎంతో కష్టమయ్యా. ఎంత పాండిత్యం కలిగిన వాడైనా సరే ఈ పాశాన్ని నుంచి తప్పించుకోలేడు. అలా తప్పించుకున్న వాళ్ళల్లో ఏ ఒక్కడో విరాగి అవుతాడు. అంటే వైరాగ్యం కలిగిన వాడు ఏ ఒక్కడో ఉంటాడు. మనకి కలుగుతున్న ఈ వైరాగ్యాలు అనుకోకండి. హ్మ్. ఉమ్, సంపూర్ణ వైరాగ్యం, హ్మ్. సంపూర్ణ విషయ విరాగం ఎవరికి కలుగుతుందో అతడే విరాగి. జీవన్ముక్తుడు ఏ లక్షలలోనో ఒక్కడుంటాడని అష్టావక్రమణీంద్రుడు అందుకే మరల హెచ్చరించి చెప్తున్నాడు. చెప్తూ జ్ఞానికి సర్వత్రా యక్షోపశమనము కలుగుట కారణం ఏమిటి? సరే అయితే జ్ఞానము తన స్వరూపమును తాను ఎరిగి ఇవన్నీను భావనా కల్పన లేని తెలుసుకునే జ్ఞానికి సర్వత్రా అన్నిటి పట్ల ఇచ్ఛ అన్నది ఎందుకు ఉపశమిస్తోంది?
అలా ఉపశమించడానికి ఏ కారణం వల్ల జ్ఞానికి తన ఇచ్ఛలన్నీ శమిస్తున్నాయి హ్మ్. అని తెలుసుకుంటే మనకేమైనా ఇచ్ఛలుంటే దాన్ని ఉపశమింప చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా హ్మ్. అని ప్రశ్నించారు. హ్మ్. అప్పుడు దృశ్య ప్రపంచము అనిత్యమనిన్ను అనగా చైతన్యమునందు ఊరికే అధ్యస్తమై ఉన్నదని తెలుసుకోవాలి మాటి మాటికి. హ్మ్. నా చేత తెలియబడేదేదినూ సత్యం కాదు. ఉండదు. కల్పనే, అనిత్యమే. నీ చేత తెలియబడే దేని పట్ల కొంచెం కూడా సత్యమన్న భావన లేకుండా చేసుకుంటూ ఉండాలి. హ్మ్. మరైతే ప్రశ్న, మరి ఈ ప్రపంచం ఎలా ఉంది? ఆధ్యాత్మికాది తాపముల వల్ల దూషితమై ఉన్నది. ఎలా ఉందంటే ఈ ప్రపంచం ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దోషాల చేత అది దోషయుక్తమై ఉంది ఈ ప్రపంచం. ఆ! ఈ ప్రపంచానికి ఆది దైవిక దోషాలున్నాయి. ఆది భౌతిక దోషాలున్నాయి. ఆధ్యాత్మిక దోషాలున్నాయి. హ్మ్. అంటే మానసిక దోషాలు, శారీరక దోషాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలకు దైవ అపచార దోషాలును. హ్మ్. ఇప్పుడు ఈ వైపరీత్యాలు కలుగుతున్నాయంటే దైవ అపచారం చేయడం వల్లనే ఈ ప్రకృతిలో ఈ వైపరీత్యాలు కలుగుతున్నాయి హ్మ్. కదా! అవును. ఆది దైవికం అదే. హ్మ్. ఉప్పెనలొచ్చినా, ఏవొచ్చినా సరే ఈ కరోనా లాంటివి మహా బాధాకరమైనటువంటి ఈ రోగాలు వ్యాపించినా ఇవన్నీ ఆది దైవికాలు కదా! ఆ! కాబట్టి ఏమిటనమాట? దైవ దోషం వల్ల హ్మ్. ఈ ప్రకృతిలో ఆ దోష ప్రభావం ఇలాంటి వికృతులు మనకు కలిగిస్తుంది. హ్మ్. అదొక దోషము. ఇంకోటి ఆది భౌతికము. శరీరం పుట్టడం, పెరగడం కదా! హ్మ్. కృంగడం, నశించడం. హ్మ్. ఈ భౌతిక దోషాలు. అలాగే ఈ జగత్తు పట్ల అహంకార మమకారాలతో ఉన్న ఆధ్యాత్మిక దోషాలు. హ్మ్. ఈ 3 రకాల దోషాల చేత ఈ విశ్వమంతా, ఈ ప్రపంచమంతా దూషితమై ఉంది. హ్మ్. దోషయుక్తమై ఉంది. హ్మ్. వాతపిత్త శ్లేష్మాది నిమిత్తముగా గాని, లేక కామక్రోధ లోభ మోహాదుల నుండి గాని కలిగిన మానసిక దుఃఖమునకు ఆధ్యాత్మిక తాపము అని పేరు. హ్మ్. ఈ తాపాలు ఆయనే చెప్తారు. మనం ఊరుకోలేం కదా! హ్మ్. వాతపిత్త శ్లేష్మాది నిమిత్తముగా గాని, లేక అంటే శరీరం అంట. అదే. కామక్రోధ లోభ మోహాదుల వల్ల గాని కలిగిన మానసిక దుఃఖమునకు ఆధ్యాత్మిక తాపము అని పేరు. హ్మ్. మనుష్య పశు పక్షి సర్పాదుల వల్ల కలిగిన దుఃఖానికి ఆది భౌతికము అని పేరు. హ్మ్. యక్ష రాక్షస పిశాచాదుల వల్ల కలిగిన తాపానికి ఆది దైవికము అని పేరు. హ్మ్. ఈ త్రివిధములగు దుఃఖముల వల్ల పురుషుడు నిరంతరము సంతప్తుడవుతున్నాడు. హ్మ్. ఈ మూడే అంతే. మాయామోహంలో పెట్టేస్తున్నాయి. హ్మ్. కనుక ఈ సమస్త ప్రపంచము కూడా సారహీనమై ఉన్నది, హ్మ్. తుచ్చమై ఉన్నది, విడువదగినదిగా ఉన్నది అని తెలుసుకొని జ్ఞాని ఇక ఏ పదార్థమునందును, ఏ దృశ్యమునందును, ఏ భావమునందును కొంచెమైన ఇచ్చనుంచక వాటి పట్ల నిర్లిప్తంగా తాను తన చిన్మయ స్వరూపం నందు నిలిచి ఉంటాడు. హ్మ్. సుఖదుఖాది ద్వంద్వములు ప్రారంధవశమున సంభవిస్తున్నాయి. కావున వారిని అవశ్యము అనుభవించాలి. హ్మ్. కనుక వానియందు కోరిక లేక, ద్వేషము లేక, సమబుద్ధితో అనుభవించువాడు జ్ఞాని అని చెప్పబడుతున్నాడు. వచ్చే ప్రారంధవశాన సుఖమో దుఃఖమో హ్మ్. ఉం? అది వచ్చాయి కాబట్టి అనుభవించక తప్పదు. ఏవి ఇవాళ అవి ఇచ్చేది వెళ్ళిపోతాయి. హ్మ్. అనుభవించక తప్పదు గనక వాటి పట్ల ఆ సుఖం కలుగుతూ ఉంటే గొప్ప కోరిక కలిగించుకొని ఆహా ఎంత బాగుంది, అంత బాగుంది, ఇంత బాగుంది, ఇంక ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలని కోరిక కలిగించుకోకుండాను, అలాగే దుఃఖాలు వస్తుంటే ద్వేషం నాకిదేమిటి, నాకిదొద్దు, నాకిలా ఉండకూడదు అనే ద్వేషం లేకుండాను హ్మ్. సమబుద్ధితో అనుభవించాలి. హ్మ్. వచ్చింది మరి ఈ దేహం మరి దానికోసమే వచ్చి ఉంటుంది, మనకు తెలియదు కదా. హ్మ్. ఏ ప్రారంధం కోసం ఈ దేహం వచ్చిందో ఆ ప్రారంధమే ఇవ్వబడుతుంది. హ్మ్. అది ఇచ్చి వెళ్ళిపోతుంది. హ్మ్. ఇది కూడా అనుభవిస్తే అయిపోతుంది. అదే. ఇంకా దాని మీద రాగం ఎందుకు? ద్వేషం ఎందుకు? ఎంత దుఃఖం వచ్చినా, ఎంత సుఖం వచ్చినా ఎందుకు ఈ రాగద్వేషాలు? హ్మ్.
వాళ్ళ వల్ల వచ్చాయి, వీళ్ళ వల్ల వచ్చాయి, ఇలాగొచ్చాయి, అలా వచ్చాయి అని మళ్ళీ మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందో వాళ్ళకంటగట్టి, మనకి ఎవరి మీద ఇష్టం ఉంటుందో వాళ్ళకంటగట్టి, మళ్ళీ వాళ్ళ మీద రాగద్వేషాలు పెట్టుకుని ఎందుకిదంతా? హ్మ్. అందుచేత ఆ రెండిటిని కూడా ఏ ప్రారబ్ధం వల్ల ఈ శరీరం వచ్చిందో అది నాదే కదా! హ్మ్. దాన్ని అనుభవించడం కోసమే శరీరం వచ్చింది. వచ్చింది. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం. శరీరం సుఖదుఃఖానాం భోగాయ తనముచ్యతే. పంచభూతాల సమీకృత పదార్థాలతో చేయబడిన ఈ శరీరము పుట్టింది. హ్మ్. ఉం? ఎందుకొచ్చింది? తను చేసిన కర్మ ఫలాలను అనుభవించడానికి ఈ పరికరము ఇవ్వబడింది. హ్మ్. ఈ పరికరం ద్వారానే ఇంతకు ముందు తను చేశాడు కాబట్టి మళ్ళీ ఇటువంటి పరికరం ద్వారానే దాన్ని తను అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఆ పరికరం ఇవ్వబడింది. హ్మ్. మరి ఆ పరికరం ఏది చేసుకుని వచ్చిందో దాన్ని అనుభవించవలసిందే కదా! అంతే. నా గతంలో చేసుకువచ్చిన దానినే ఇప్పుడు నీకిస్తున్నారు. హ్మ్. ఇవ్వబడుతోంది. హ్మ్. కాబట్టి ఇక దానికి నువ్వు పొంగుతావా? కుంగుతావా? వచ్చిందిలే మరి ఏం చేస్తాం? వెళుతుందిలే అన్న భావంతో ముందువాడే జ్ఞాని అని చెప్పబడతాడు. హ్మ్. 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 ఇంకా అంతే కాకుండా పురుషుడు సుఖదుఃఖాది ద్వంద్వములను ప్రత్యేక కాలంలో కానీ, ప్రత్యేక అవస్థలో కానీ అనుభవించాలి అంటే అని ఏమీ లేదు. హ్మ్. పురుషుడు సుఖదుఃఖాది ద్వంద్వములను ప్రత్యేక కాలంలో గాని, ప్రత్యేక అవస్థలో గాని అనుభవించాలని ఏమీ లేదు. నీ సుఖదుఃఖాల అనుభవాలు ఈ మెలకువలోనే రావాలి కదా! హ్మ్. అని ఏం నియమం లేదు. కలలో కూడా రావచ్చు. ఆ! అవును. ఆ! సుఖము రావచ్చు, దుఃఖము రావచ్చు. హ్మ్. ప్రత్యేక కాలంలో రావాలి. ఈ టైంలోనే రావాలి అనేమీ లేదు. హ్మ్. ఒకడికి బాల్యంలోనే వచ్చేస్తుంది కదా! పాపాల ఫలితమైన దుఃఖాలు హ్మ్. కదా! ఒకరికి బాల్యంలోనే వచ్చేస్తాయి పుణ్యాల ఫలితాలని సుఖాలు. హ్మ్. ఈ వయసులో సుఖాలు రావాలి, ఈ వయసులో దుఃఖాలు రావాలని ఏం రూల్ లేదు. అదే. వారి వారి కర్మ పరిపాకాన్ని బట్టి వచ్చేస్తూ ఉంటాయి. హ్మ్. లేతే ఒకడు కడుపులో చచ్చిపోతుంటాడు. ఒకడు పుట్టగానే చస్తాడు. ఒకడు 2 ఏళ్లకే చస్తాడు అంతే. కదా! హ్మ్. హ్మ్. ఇప్పుడేరా అయ్యో! ఈ 3 ఏళ్ల పిల్లాడు చచ్చిపోవడం ఏంటండి అన్యాయంగా అంటే ఏం చెప్తాం? హ్మ్. 30 ఏళ్ళు, 40 ఏళ్ళోళ్ళు చచ్చిపోవడం ఏంటండి బాబు! 90 ఏళ్ల ముసలాళ్ళు అలాగే ఊరేగుతున్నారు. ఇదేం కాల వైపరీత్యం అని కాలాన్ని తిడతాం. హ్మ్. అవునా? కానీ అలాగేమీ రూల్ లేదు. హ్మ్. ఏదెప్పుడు రావడానికి, ఆ వచ్చిందాన్ని ఏదెప్పుడు అనుభవించి పోవడానికి నిర్ణయింపబడిందో అలా జరిగిపోతూ ఉంటుంది. దానికి అంతే. కాల నియమం గాని, అవస్థా నియమం గాని లేదు. హ్మ్. మరిన్నో అన్ని కాలాలలోనూ, అన్ని అవస్థల్లోనూ సుఖ దుఃఖాది ద్వంద్వములు అనుభవిస్తున్నాడు. హ్మ్. అన్ని ఒకవేళ కలలో ఉన్నా అవే, అంతే. మెలకువలో ఉన్నా అవే. హ్మ్. ఈ విషయమై శ్రీరామచంద్రుడు అధ్యాత్మ రామాయణం ముందు ఇలా చెప్తున్నాడు. శ్రీరామచంద్రుడు చెప్తున్నట్టు ఇలాగా. హ్మ్. రాత్రింబవళ్ళలాగా సుఖ సుఖ అనంతరము దుఃఖమును, దుఃఖ అనంతరము సుఖమును నిర్ణయింపబడి ఉన్నాయి. హ్మ్. రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి నీ ప్రమేయం లేకుండా నీ వచ్చిపోతున్నట్లు హ్మ్. సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము వచ్చిపోతున్నాయి. హ్మ్. నిశ్చయంగా జీవుడికి ఈ రెండును అలంఘ్యములై ఉన్నాయి. హ్మ్. అనగా అట్టుకోవడానికి సాధ్యం కావు. ఆ! వీడు ఏ ప్రయత్నం చేసినా అతడు అడ్డుకోలేడు వీటిలని. హ్మ్. అవి అలా వచ్చేస్తాయి అంతే. హ్మ్. జీవుడు దీన్ని ఏ విధంగానూ అడ్డుకోవడానికి శక్తివంతుడు కాడు. హ్మ్. మళ్ళీ సుఖమునందు దుఃఖము, దుఃఖమునందు సుఖము మళ్ళీ మిళితమై ఉన్నాయి. సుఖాన్ని అనుభవిస్తున్న కాలంలోనే దుఃఖము ఉంటుంది. దుఃఖాన్ని అనుభవిస్తున్న కాలంలోనే సుఖము ఉంటుంది. ఇప్పుడు ఒక కోటీశ్వరుడికి కరోనా వచ్చిందనుకో. హ్మ్. వాడికి కోట్ల రూపాయలు ఉండడం చేత వెంటనే పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో పెద్ద పెద్ద డాక్టర్స్‌తో గొప్ప గొప్ప మందులు తెప్పించి అవన్నీ అతనికి వాడుతూ ఉంటారు. హ్మ్. అవన్నీ లభ్యం అవ్వడం వాడి పుణ్యఫలం. హ్మ్. అవునా? అయినా సరే వాడు ఆ వైద్యము చేయిస్తున్నా సరే వైద్యము చేయించని వాడు పడేంత దుఃఖమంతా అక్కడ పడుతూ ఉంటాడు. ఆ! అది వాడి పాప ఫలం. అలాగే ఒకడు పాపము ధనము లేదు, ఐశ్వర్యం లేదు. ఆ! అసలు వైద్యం చేయించుకునే అవకాశమే లేదు. వాడికొచ్చింది. హ్మ్. వాడికి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే వాళ్ళే లేరు.
మందు మాకు వేసేవాళ్ళే లేరు, వేసుకుందామన్న డబ్బులు లేవు. వాడి పాప ఫలితం అది, ఆ దరిద్రం. హ్మ్. ఆ దరిద్రంలోనే ఇలాగ పలానా ఆకుపసరు పోస్తే ఈ జబ్బు తగ్గుతుందని ఎవరైనా చెప్తే వాడికి ఆ ఆకుపసరు పోసేసరికి ఆ కరోనా పోయింది. హ్మ్. అది వాడి పుణ్యఫలం. అది. అదే ఆ ఆకుపసరు ఈ కోటీశ్వరుడికి పోస్తే పోతుందా? పోదు. అప్పుడు ఒకే సమయంలో దుఃఖ అనుభవాన్ని, సుఖ అనుభవాన్ని పొందుతున్నాం కదా! హ్మ్. ధనవంతుడు ధనం వల్ల బాహ్యమైన అన్ని సదుపాయాలు కల్పించుకోవడము మరి పుణ్యఫలం. పుణ్యఫలం. ఆ! అన్ని కల్పించుకున్నను దుఃఖపడుతూ ఉండడం పాపఫలం. హ్మ్. 2 ఒకేసారి జరుగుతున్నాయి కదా! జరుగుతున్నాయి. అలాగే మరి ఒక దరిద్రుడు పాప ఫలితం వల్ల దరిద్రుడయ్యాడు. హ్మ్. ఆ దరిద్రతను అనుభవిస్తున్న సమయంలోనే అతడి పుణ్య ఫలితం ఒక చిన్న మట్టి గడ్డ తీసి వేస్తే మందై వాడిని రక్షిస్తుంది. హ్మ్. అది పుణ్య ఫలితం. హ్మ్. అని ప్రతి ఒక్కళ్ళకి చూసుకోక మనం అంతే. సుఖాన్ని అనుభవిస్తున్న కాలంలోనే దుఃఖం ఉంటూ ఉంటుంది. హ్మ్. ఇంతెందుకు ఏదైనా ఒక మంచి వస్తువుని మనం సంపాదించుకున్నామనుకో, ఎంతో కష్టపడి దాన్ని సంపాదించుకునే వరకు ఒక యావ. హ్మ్. సంపాదించుకున్న తర్వాత వాడిని వాడుకుంటుంటే అది అయిపోతుంది కదా! అది పాడైపోతుంది కదా! అనుకుంటూ ఏడుస్తూ, ఏడుస్తూ దాన్ని వాడుకోవడం. హ్మ్. 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 అయిపోతుందేమోని భయంతో, పాడైపోతుందేమోని భయంతో. నీ దరిద్రం మండ. నువ్వు దానివల్ల భోగాన్ని అనుభవిస్తున్నావా? భయాన్ని అనుభవిస్తున్నావా? భయమే. వాడుకుంటూ భోగం అనుకుంటూనే అయిపోతుందేమో, పాడైపోతుందేమో అని దరిద్రాన్ని గూడా అనుభవిస్తున్నావక్కడ. హ్మ్. తెలుస్తుందా ఏమన్నా? ఆ! ఎంత మాయ. అలా ఎవరన్నా అన్నామనుకో తిడతారు. వచ్చింది. సరే తగలబెట్టుకోమని ఎవరు అనరు. హ్మ్. నీకంతంత మమకారం ఏమిటమ్మా? హ్మ్. హ్మ్. అంత మమకారం మాట. అయిపోతుందేమో, పాడైపోతుందేమో, అజాగ్రత్తగా ఇలా ఉండాలా? ఏమిటి ఉండడం? ఇంక నువ్వు హాయిగా దాన్ని ఎలా వాడుకోగలుగుతావు? అదే. హ్మ్. అందుచేత సుఖమునందు దుఃఖము, దుఃఖమునందు సుఖము కూడా మిళితమై ఉన్నాయి. ఈ వివరణల వల్ల అది చెప్పదలుచుకున్నది. హ్మ్. హ్మ్. ఇలా క్షణమాత్ర సుఖమునిచ్చినటువంటి విషయముల వల్ల అనేక దుఃఖాలు కలుగుతున్నాయి. ఒక క్షణకాల సుఖం కోసం అనేక దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. హ్మ్. ఉపవాసాది వ్రతములు మొదట కష్టాన్ని కలుగు చేసినను తుదకి అభీష్ట ప్రాప్తి రూప సుఖమును కలుగజేస్తున్నాయి. హ్మ్. ఫలానా మొక్కు మొక్కుకొని నేను ఉపవాస దీక్ష తీసుకున్నాను. ఈ ఉపవాస దీక్ష వల్ల కష్టంగానే ఉంది. హ్మ్. ఈ కష్టాన్ని గనుక నేను అనుభవిస్తే దాని ఫలితమైనటువంటి తను ఏది అడిగాడో అది ప్రాప్తించింది కాబట్టి సుఖం వస్తుంది. హ్మ్. మరి ఆ సుఖం కావాల్సి వచ్చినప్పుడు ఈ దుఃఖం అనుభవించవలసి వస్తుంది కదా! వస్తుంది. ఇది అనుభవిస్తేనే అది వస్తుంది. హ్మ్. వచ్చింది ఏమి ఉంటుందని రూల్ ఏమీ లేదు. అదే. మళ్ళీ అది పోతుందేమో, పోనీ వచ్చిందంత కష్టపడి 7 రోజులు ఉపవాసం చేశానే బాబు. హ్మ్. కదా! హ్మ్. రోజుకి 7 సార్లు ఏదో విష్ణు సహస్రనామం, అదే హనుమాన్ చాలీసాయో ఏదో నియమంగా పారాయణ చేసి ఏదో నైవేద్యాలు అవన్నీ పెట్టినా కూడా ఉపవాస దీక్షతోటే ఉన్నాను. హ్మ్. ఎందుకంటే కోరుకున్నది ప్రాప్తించడం కోసం. హ్మ్. ఎంత ఉపవాస దీక్ష ఫలం వల్ల కోరుకున్నది ప్రాప్తించింది కదా! మరి ఉపవాస దీక్షా కాలమంతా ఉపవాసం బాధాకరముగానే ఉన్నది కదా! హ్మ్. అయినను అభీష్ట ప్రాప్తి వల్ల సంతోషం కలిగింది. హ్మ్. అవునా? అవును. అయితే అది ఉంటుంది అన్నటువంటి నమ్మకం లేదు గాబట్టి ఇంత కష్టపడి సంపాదించుకుంది పోకూడదు, పోకూడదు, పోకూడదు అని మళ్ళీ ఇంకో వ్రతం చేసుకుంటాం. అది. పోకూడదుగా మరి. అవును. ఇది సంగతి. హ్మ్. కాబట్టి జలపంకముల వలె సుఖదుఖములు రెండును మిళితమే అయ్యున్నవి. హ్మ్. నీరును దానిలో కమలమును హ్మ్. వదిలిపెట్టడానికి లేవు కదా! లేవు. అలాగే సుఖదుఖాలు 2 కలిసే ఉన్నాయి. దేహదారి అగు ఎవరి చేతనైనా సరే, ఏ కాలమునందైనా సరే సుఖదుఖములు విడిచిపెట్టడం కుదరదు. హ్మ్. దేహమంటూ వచ్చిన తర్వాత ఎవ్వడైనా సరే సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని వదిలిపెట్టడం కుదరదు. హ్మ్. కనుక వివేకవంతుడు సుఖదుఖాది ద్వంద్వముల యందలి కోరికను విడిచిపెట్టవచ్చును. అది. కోరికను విడిచిపెట్టొచ్చు. వచ్చాయి గతంలో చేసుకున్నవి సుఖదుఖ రూపాల్లో. హ్మ్. దాని మీద మమకారం మరి ద్వేషం పెట్టుకోకుండా గత కోరిక
ప్రభావంలోకి ఇవి వచ్చేయి. హ్మ్. హ్మ్. పంచక్రియల ప్రభావంలోకి ఇవి వచ్చేయి. వచ్చి ఈ సుఖ దుఃఖాది రూప అనుభవాలను ఇస్తున్నాయి. హ్మ్. ఇవి బాధాకరంగా ఉన్నట్టే సుఖాన్నిచ్చి, సుఖకరంగా ఉన్నట్టే బాధనిస్తూ, ఎప్పుడూ స్థిర సుఖ అనుభవం లేకుండా పోతూ హ్మ్. దుఃఖంగా ఉంది కదా! హ్మ్. వాటిని పోగొట్టుకోవడం కుదరదు. హ్మ్. కానీ ఇక వాటి మీద కోరికని వదిలేసుకోవడం మాత్రం నీ చేతుల్లో ఉంది. హ్మ్. హ్మ్. తెలుసుకుంటే వివేకవంతుడు ఇక వాటి జోలికి బాబోయ్! ఈ జన్మలో ఇక వెళ్ళకూడదు. హ్మ్. ఏదో ఇక చేసాం వచ్చింది పోతోంది. అమ్మో! వీటి జోలికి నేను వెళ్ళకూడదు. ఇది కావాలని అనుకోను. ఇది పోవాలని అనుకోను. ఇది వద్దు అన్న భావన బలం వల్ల వివేకం కలిగిన వాడికి హ్మ్. ఏమవుతుంది? వివేకం కలిగిన వాడికి హ్మ్. వాడికి ఈ కోరికల పట్ల ఇచ్చిన వాడు వదులుతాడు. హ్మ్. ఈ కోరికని విడిస్తే శరీరమును ప్రారంభంకి వదిలేస్తే ఏది చేసుకొచ్చిందో దానికొస్తోందిలే రాని. గతంలో అదే నేననుకోని చేసుకున్న ఫలితాలు మరి ఏ దేహంతో చేశానో మళ్ళీ ఆ దేహం వల్లే అనుభవించవలసి ఉంది గనక వస్తున్నాయి, పోతున్నాయి. హ్మ్. హ్మ్. అని అతడు ఈ శరీరపు సుఖదుఖాది అనుభవమును ప్రారబ్ధానికి వదిలేసి మళ్ళీ వాటితో కూడక తాను ఆ దోషములు తెలుసుకొని అవి కావాలని గాని, వద్దని గాని భావాన్ని లోపల వదిలేయాలి. హ్మ్. అలా వదిలిన వాడినే విరాగి అంటున్నారు. హ్మ్. కాబట్టి ప్రతివాది జిగీషాది దోషదూషితములగు తర్కాది శాస్త్రములయందు కర్మహేతువులగు యాగాదులయందు ప్రాణ నిరోధకములగు యోగాదులయందు ముముక్షువుకు ఆసక్తి తగదని చెప్తున్నాడు. హ్మ్. వీటి పట్ల ఎంత గొప్పవైనా సరే హ్మ్. వీట్ల పట్ల నువ్వు ఏ విధమైన ఆసక్తి పెట్టుకోకు. హ్మ్. జిగీషాది దోషదూషితములగు తర్కాది శాస్త్రాలు అనేక ఒక తర్కం ఒకడు అవుడంటే ఒకడు కాదంటే అది తర్కంలో హ్మ్. శాస్త్రాలు ఆ శాస్త్రం ఇలా చెప్పింది కదా మరి అయితే దీనికి నెగిటివ్ గా ఈ శాస్త్రంలో ఇలా చెప్పారు కదా అండి అన్నటువంటి వాదాలను కలిగిస్తూ ఉంది కాబట్టి ఈ శాస్త్ర తర్కాదుల జోలికి వెళ్ళకు. హ్మ్. కర్మని కర్మబంధాలని కలిగించే యాగాదుల వైపుకి యజ్ఞయాగాదుల మీద కూడా దృష్టి పెట్టకు. హ్మ్. పెట్టావనుకో ఆ యజ్ఞయాగాది కర్మల వల్ల మళ్ళీ హ్మ్. వచ్చే ఫలితం మళ్ళీ అనుభవించడానికి పుట్టాలి. హ్మ్. అవునా? అంతే. కాబట్టి వాటిలి మీద కూడా వెళ్ళొద్దు. హ్మ్. అలాగే ప్రాణ నిరోధకములు యోగాలు కూడా చెయ్యక్కర్లేదు. ప్రాణాన్ని కాసేపు ఆపి, మళ్ళీ కాసేపు కుంభకం చేసి, మళ్ళీ రేచకం చేసి, ప్రాణాన్ని ఆధీనంలో పెట్టుకోవడం అనేటువంటి పనులు కూడా జ్ఞానికి అక్కర్లేదు ముముక్షువుకి. హ్మ్. ఎందుకు ఏం చేసుకుంటావు? ఎందుకొచ్చిందో అందుకది అవుతుందిలే. తాత్కాలికంగా వ్యవహారానికి కావలసినంత మాత్రమే దానికి రిపేర్ కోసం చేసుకోవాలంతే. హ్మ్. కాబట్టి ముముక్షుకి అటువంటి వాటి మీద ఆసక్తి పెట్టుకోకూడదు. హ్మ్. అయితే మహర్షులు, సాధువులు, యోగులు ఈ మొదలగు మహాత్ములు ఒకరి మతమునొకరు అంగీకరించడం లేదు. అవును. ఒకరు చెప్పిందాన్ని ఇంకొకరు దానిలో ఈ దోషాలున్నాయని వీడు చూపిస్తాడు. దీనిలో ఆ దోషాలను వాడు చూపిస్తూ ఉంటాడు. హ్మ్. మళ్ళీ వీరిలోనే వీరికి భేదాలు కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. అందువల్ల ఇట్టి భిన్న భిన్న మతమును చూసి వాటి యందు విసుగు జనించిన వాడు తప్పక ఆత్మశాంతిని పొందగలుగుతాడు. అనేక మతాలను చూసి, అనేక శాస్త్రాలను చూసి, అనేక మత గురువులు చేసిన వ్యాఖ్యానాలకి మరొక మత గురువులు చేస్తున్నటువంటి ప్రతి వ్యాఖ్యానాలు చూసి ఏమిట్రా నాయనా దీనిలో ఏది సత్యం, ఏది చేయాలి, ఏది చేయకూడదు వీళ్ళందరినీ పట్టుకుని నేను పొందింది ఏమీ లేదు సరికదా! ఇక అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడిపోయాను కదా! హ్మ్. అవునా? అంతే. అప్పుడు వాడికి విసుగు పుట్టింది. హ్మ్. అతడు తప్పకుండా బాబోయ్! నాకు శాంతి కావాలి అని కోరుకుంటాడు. హ్మ్. కాబట్టి ఓ శిష్యా నీవు తర్క శాస్త్రాదులన్నీ వదిలేయి. హ్మ్. గతంలో చదివి ఎన్నెన్నో తెలుసుకున్నావులే. హ్మ్. దీనిలో ఇలా చెప్పారు, దానిలో అలా చెప్పారండి. అది నిజమండి, ఇది అబద్ధమండి. ఇవన్నీ ఇక వదిలేయి. హ్మ్. అలాగే కాండల యందలి ఆసక్తిని కూడా విడిచిపెట్టు. ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది. ఈ ఫలితం కావడానికి ఈ కర్మకాండ ఇలా చేయాలి అని అవి చెప్పాయి. యామిమాం ఏమిటా శ్లోకం భగవద్గీతలో? అనేక అనేక విధాలుగా మనం ఈ జగత్తులో నుంచి సుఖాది అనుభవాలు పొందాలి అంటే ఏమేమి చెయ్యాలో వేదాలు శాస్త్రాలు అనేకంగా పుష్పితం వాచం
చక్కగా మోదుగ పువ్వుల వలె పుష్పించిన పువ్వుల వలె చక్కగా వివరించి వివరించి కర్మకాండలు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు చెబుతూ ఉంటాయి. హ్మ్. దాని మోహంలో పడిపోయి ఇది చేస్తే అది వస్తుంది కదా అని ఆ కర్మకాండంలోకి వెళ్ళిపోతావు. హ్మ్. దాని వల్ల వచ్చే ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ నువ్వు పుట్టాలి. వేదవాద రతః పార్థ నాణ్యదస్తీతి వాటి జోళ్ళకి వెళ్ళకు. అవి నీకు చాలా గొప్పగా చెప్పేస్తూ ఉంటాయి. ఈ పని చేస్తే ఆ రాబోయే ఫలితం ఇంత గొప్పది అని. ఎప్పుడో ఆ ఫలితం మీద ఆసక్తి కలిగిందంటే వాటిలోకి వెళ్ళిపోతావు. ఎప్పుడు వెళ్ళకు వాటిలోకి అన్నాడు కృష్ణుడు. హ్మ్. కాబట్టి ఓ శిష్యా నువ్వు తర్కశాస్త్రాలందుకు గాని కర్మకాండలందులి ఆసక్తిని కూడా విడిచిపెట్టి కేవల ఆత్మజ్ఞాన నిష్టనే చెయ్యి. మిగతావన్నీ వదిలేయి. అసలు ఇవన్నీ చేయడానికి ఆధారమైనదేది అన్న దాని మీదనే నీ ధ్యాస పెట్టు. హ్మ్. ఎందుకనక సర్గాది శాస్త్రములు బుద్ధిభ్రమకి కారణాలవుతాయి. అవును. గౌతమాదులు వాళ్ళ గౌతమాదుల మతము వేదమునకు మరియు యుక్తి ప్రమాణమునకు విరుద్ధమై ఉన్నది. కొంతమంది మహర్షులు మరి వేదానికిను యుక్తి ప్రమాణాలకి విరుద్ధమై ఉంటాయి. కేవలము భ్రమ జలములో ముంచివేయునదిగా ఉన్నది. కాబట్టి గౌతమాదుల మత మతానుయాయులగు నైయాయికులు జీవాత్మను ఈశ్వరాత్మను రెండిటిని జడాలు అని అభిప్రాయపడతారు. వాళ్ళ మతంలో అలా చెప్తారు వాళ్ళ పద్ధతిలో. హ్మ్. అయినా మహర్షి తప్పులేం కాదు. కానీ వాళ్ళ ఆధారంలో అలా చెప్పుకుంటారు. అదే సత్యాలు అనుకుంటారు. హ్మ్. మరియు జ్ఞానము, ఇచ్ఛా మొదలగునవి ఆత్మ గుణాలన్నీను ఈశ్వరాత్మ గుణములు నిత్యములనియును జీవాత్మ గుణములు అనిత్యములనియును సమస్త జీవాత్మలు వ్యాపకములనియును ఆత్మ సంయోగమే జ్ఞాన కారణమనియును పరమాణువుల వల్ల జగత్తు ఉత్పత్తి అవుతున్నదనియును మరల పరమాణువులు ఆ నిరవయవములు అనియును తలంచుతూ అనేక అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. హ్మ్. ఇలా ఎవరు ఏమి చెప్తే ఏమిటి, ఎవరు ఏది చెప్పినా దాన్ని గ్రహించువాడు అక్కడున్నాడు కదా. అది. కాబట్టి ప్రథమంలో ఈ జీవాత్మ, ఈ పరమాత్మలు జడములు కాదు. బిగినింగ్ లో సాధకుడికి. హ్మ్. ఎందుకంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఆత్మ సత్యస్వరూపమై ఉన్నది, జ్ఞాన స్వరూపమై ఉన్నది, ఆనంద స్వరూపమై ఉన్నది అను ఈ స్థుతితో మరి విరోధము వచ్చి పడుతుంది. హ్మ్. అంతే కదా మరి. హ్మ్. అన్ని అసత్యాలు అంటున్నారు నైయాయికులు. హ్మ్. రెండవది జీవ ఈశ్వరాత్మలకు జడత్వం భావించారనుకో, జీవుడు జడమే ఈశ్వరుడు జడమే అన్నారనుకో, జగత్తు అంధకారం ప్రసంగం అయిపోతుంది. హ్మ్. జీవుడు జడమైతే ఈ జగత్తే రూపంగా గల ఈశ్వరుడు జడమైతే మరి జగత్తు అంధకారమే కదా. అంతే. కానీ జగత్తేం అంధకారంగా లేదే. హ్మ్. జీవుడు జడం కాదు, ప్రకాశం. హ్మ్. ఈశ్వరుడు మరి జడం కాదు, అనంతం హ్మ్. అయి ఉంటదా. ఇక ఈ జీవుడు కూడా జడమే, ఆ ఈశ్వరుడు కూడా జడమే. అవి రెండూ కూడా అజ్ఞాన సహితములే అన్నారనుకో, మరి ఈ ప్రపంచమంతా కూడా అంధకార బంధురం అయిపోతుంది కదా. హ్మ్. ఒకవేళ కర్మ జడము, ఆత్మయు జడమే, ఈశ్వరాత్మయు జడమే అని తలిచారనుకో, అప్పుడు భోక్త గాని కర్త గాని ఫలప్రదాత కాని ఉండడు. ఆ! అన్ని జడాలే అంటే. అవునా? అంతే. ఎందుకనగా జడమునందు కర్తృత్వ భోక్తృత్వాది శక్తి లేదు. హ్మ్. జడ పదార్థాలకి నేను చేశాను, నాది, నేను అనుభవిస్తున్నాను అన్న భావన లేదు. హ్మ్. చైతన్యమును అది లేదు. మరియును జడ సంబంధములకు గుణములు జ్ఞానమును మరియు చైతన్యమును కలుగజేయ జాలవు. హ్మ్. కాబట్టి ఏదైతే చైతన్యమును జ్ఞానమును కలుగ చెయ్యజాలదో, ఏదైతే నేను కర్తని నేను భోక్తని అని అనజాలదో అదల్లా జడము హ్మ్. తప్ప అన్ని జడాలేమీ కాదు. ఆ! అగ్ని ఉష్ణము జలము శీతలము భిన్నము కానట్లు అగ్ని వేడిను జలము చల్లదనము భిన్నము కానట్లు హ్మ్. గుణి కంటే గుణము భిన్నము కాదు. హ్మ్. గుణము కలవాడి కంటే గుణము వేరు కాదు. హ్మ్.
నిప్పు వేడి వేరా? కాదు. ఒకటే. అన్నట్లే ఎవరి గుణమును కలిగిన వాడి కంటే గుణము భిన్నము కాదు. హ్మ్. అగ్ని నుండి ఉష్ణతను, ప్రకాశతను తీసివేస్తే అగ్ని మరి ఏమీ ఉండదు కదా! ఉండదు. ఉష్ణము, ప్రకాశము అగ్నికి స్వరూపమైనట్లుగా జ్ఞానము, చైతన్యమే ఆత్మస్వరూపములై ఉన్నవి. హ్మ్. ఆత్మ యొక్క స్వరూపము జ్ఞానము, చైతన్యమును. హ్మ్. ఆత్మ స్వరూపములే అయ్యున్నాయి. హ్మ్. అవి ఆత్మ ధర్మాలు కాదు నాయనా. ఆ! ఆ! ఆత్మ స్వరూపాలే. వేడి, వెలుగు అగ్నికి ఎట్లాగను స్వరూపమై ఉన్నవో, హ్మ్. అగ్నే జ్ఞానము, చైతన్యము నేను అను ఆత్మకు స్వరూపాలే అయ్యున్నాయి. హ్మ్. తానదే. హ్మ్. అవి అతడి ధర్మాలు కావు. హ్మ్. ఎందుకంటే గుణ గుణిభావము ఆత్మకు కలదనిను, చైతన్యము జడధర్మమని ఎక్కడా వ్రాయబడి లేదు. హ్మ్. చైతన్యము జడమనిన్ను, గుణిభావము ఈ చైతన్యముకు ఉంది అని ఎక్కడా వ్రాయబడి లేదు. హ్మ్. మరియు దృష్టాంతం కూడా దొరకడం లేదు. పోనీ ఏమన్నా ఉదాహరణ చూపిద్దామా? నిప్పంటే మరి వేడి వేరు అన్న ఉదాహరణ ఎవరికి చూపించడానికి కుదరదు. హ్మ్. పోనీ ఏ ఉపమానం చూపించడానికి కూడా లేదు. హ్మ్. అందుచేత నైయాయికుల కథలు అసంగతాలు. హ్మ్. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తూ ఉంటారు. అంతే. మరియును ఈశ్వరునికి ఇచ్ఛాది గుణములు నిత్యములని తలంచితే అప్పుడు ఈశ్వరుని ఇచ్ఛానుసారమే ఈ జగత్ ఉత్పత్తియును, ప్రళయమును ఎప్పుడూ అయి ఉండవలేను. హ్మ్. ఈశ్వరుడికి ఇచ్ఛాది గుణాలు ఉంటే. ఎప్పుడు ఉంటాయి అని అంటే హ్మ్. అప్పుడు ఈశ్వరుని ఇచ్ఛానుసారమే ఈ జగత్ ఉత్పత్తియును, ప్రళయమును ఎప్పుడు అయి ఉండవలెను. హ్మ్. అనగా ఆ రెండింటిలో ఒకటి గాని లేక అవి రెండూ గాని లేకుండా ఉండాలి. హ్మ్. అట్లు కాకుండా రెండింటికి ఎప్పుడో సృష్టి, ఎప్పుడో ప్రళయము అని చెబితే ఈశ్వరుని ఇచ్చే అనిత్యమైపోతుంది. హ్మ్. అనా ఎప్పుడో సృష్టి జరిగింది. ఇలా కొంతకాలం తర్వాత ఎప్పుడో ప్రళయం అవుతుంది అని చెప్తే ఏమవుతుంది? హ్మ్. ఈశ్వరుని ఇచ్చే జడమైపోతుంది. ఆ! అనిత్యమైపోతుంది. కాబట్టి జీవాత్మ సారం ఖచ్చితంగా చెప్తున్నాను చూడు. ఇందాక చెప్పినవన్నీ ఎక్కడైనా మీకు కన్‌ఫ్యూజన్‌లు కలిగించి ఉండొచ్చు. కానీ జీవాత్మ వ్యాపకుడు అనునది పొసగదు. ఒకవేళ జీవాత్మ సర్వ వ్యాపకుడని తలంచితే ఒకే శరీరమునందు జగత్పు జగత్పూర్ణులకు జీవాత్మలు ఉంటున్నారు. మరియును అన్ని జీవాత్మలలో అతనికి మనస్సంయోగము కలుగుటకు అతనికి సర్వజ్ఞత్వము కలిగి ఉండవలెను. హ్మ్. ఇందువలన అతనికి సమస్తమును గూర్చిన సర్వజ్ఞత్వము కలగవలెను. కానీ ప్రపంచంలో అట్లేమీ కనపడట్లేదు కదా! హ్మ్. జీవాత్మ సర్వవ్యాపకుడు హ్మ్. అనునది పొసగదమ్మా. హ్మ్. దేహములో ఉండి దేహమే నేననుకునే వాడికి వ్యాపకత్వము కుదరదు. హ్మ్. ఒకవేళ జీవాత్మ సర్వ వ్యాపకుడని తలంచితే ఒకే శరీరమునందు జగత్పూర్ణులగు జీవాత్మలు ఉంటున్నారు. ఒకే శరీరమందు ఎలా ఉంటున్నారు? అనేక అనేక జీవ అణువులు శరీరం నిండా ఉన్నాయి కదా! హ్మ్. అలాగే జీవులు ఉన్నాయి. ఉన్నాయా లోపల శరీరంలో? ఉన్నాయి. ఆ! అలాగే ఇదే శరీరంలో నీ మనస్సు అనేటువంటి అంతఃకరణ ఎంతమంది ఉన్నారో హ్మ్. చూసుకో ఒకసారి. అంతమంది ఉన్నారా మరి? నీలోనే ఉన్నారు కదా! ఆ! కనుక ఒకే శరీరం ముందు జగత్పూర్ణ జీవాత్మలు ఉంటున్నారు. హ్మ్. ఉన్నారా? మీ అమ్మాయి, మీ అమ్మమ్మ, మీ తాత, మీ ముత్తాత, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ మిత్రులు, నీ భర్త, నీ బిడ్డలు, నీ స్నేహితులు, నీ గురువులు, నీ బరువులు అన్నీ ఉన్నాయా నీలోనే? ఆ! నాలోనే. జీవాత్మ యందు. హ్మ్. జగత్పూర్ణులకు జీవాత్మలుంటున్నారు. హ్మ్. మరి ఇన్ని జీవాత్మలతోటి అతడికి మనస్సంయోగము కలిగి ఉంది. హ్మ్. అవునా మరి? ఉంది. అతనికి మరి సర్వజ్ఞత్వము కలిగి ఉండవలెను కదా! అంతా తెలిసిపోవాలి కదా! హ్మ్. అందువల్ల అతనికి సమస్తమును గూర్చిన సర్వజ్ఞత్వము కలగవలెను. హ్మ్. కానీ ప్రపంచంలో అట్లేమీ కలగడం లేదు. అవును. ఎంతో మంది నీ మనసులో ఉంటున్నారు గానీ,
నీకు వారందరిని గురించినటువంటి జ్ఞానము లేదు. ఆ! దీనివల్ల జీవాత్మకు వ్యాపకముని చెప్పుట యుక్తికి ప్రమాణములకు విరుద్ధముగా ఉన్నది. జీవాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కుదరదు. హ్మ్. జీవాత్మయే భావన తల్లి. అదే. ఉం? హ్మ్. భావన ఎంతవరకు వ్యాపించగలదు? హ్మ్. తన కొంతవరకే. తన యందు ఏది ఏది గతములో తెలిసిందో దాని వరకే వ్యాపిస్తుంది. అంతే. అంతకంటే అది వ్యాపించలేదు కదా. హ్మ్. అందుచేత మరియును నిరవయవములగు పరమాణువులకు సంయోగము కలదనిన్ను అవయవాలు లేవు పరమాణువులకి, హ్మ్. అవయవములకే సంయోగము కలుగునని చెప్పబడినందున మరియును యుక్తికి ప్రమాణమునకు సరిపడకపోవును. హ్మ్. అవయవాలు లేని వాళ్ళకి సంయోగం ఎట్లా కుదురుతుంది? ఆ! అవయవాలు ఉన్నదానికే సంయోగం కుదురుతుంది. హ్మ్. అవునా? అంతే. ఒక ఇసుక రేణువు మరొక ఇసుక రేణువుని ఆకర్షిస్తుందా? ఆకర్షిస్తుంది. అబ్బో అదిగో అక్కడ ఒక ఇసుక రేణు ఉంది, అక్కడ నేను వెళ్తానని వెళుతుందా? వెళ్ళదు కదా. హ్మ్. అవయవాలు లేవు. కాబట్టి అవయవములు కలిగిన దానికే సంయోగ కాంక్ష సంయోగమును హ్మ్. కలుగుతాయి. హ్మ్. మరియును యుక్తికి ప్రమాణమునకు సరిపడనందున పరమాణువుల నుండి కూడా జగత్ ఉత్పత్తి కాజాలదు. హ్మ్. ఈ కారణము వల్ల వివేకవంతులకు నైయాయిక మతము విడిచిపెట్టవలయును. హ్మ్. వేరే వేరే మతాలని, వేరే వేరే భావాలని విడిచిపెట్టాలి. హ్మ్. ఇదే విధముగా కర్మనిష్టా పరుల మతమునందు నానా ప్రకారములగు జడముగా నానా ప్రకారములగు జగడములు ఉండడం వల్ల అనేక అనేక కర్మనిష్టాపరులు ఉన్నారు హ్మ్. కదా. వైష్ణవులు ఒక పద్ధతి అయిన కర్మనిష్టాపరులు, శైవులు ఇంకో కర్మనిష్టాపరులు, అలాగే మరి శాక్తేయులు వేరే. హ్మ్. ఇలా వేరే 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 కర్మలు, వేరే వేరే నిష్టలు, వేరే వేరే వ్యవహారములు. హ్మ్. ఆ విషయంలో జగడాలే, మాదే కరెక్ట్ అని, మాదే కరెక్ట్ అని. వీటి యందు ఆసక్తి పెట్టకండి. హ్మ్. కర్మఠులు కొందరు హోమాదులే ముఖ్యాలు అంటారు. హ్మ్. మరికొందరు పైగా భగవద్గీతలో హోమం చేయాలి, ఆ హోమం వల్ల ధూమం కలుగుతుంది, ధూమం వల్ల వాన కలుగుతుంది, వాన వల్ల ఈ పంటలవి కలుగుతాయి, పంటల వల్ల జీవులందరూ బ్రతుకుతారు అని చెప్పాడు కదా మరి. ఆ! వాళ్ళు ఆ శ్లోకం పట్టుకుంటారు. హ్మ్. అసలు సారం పట్టుకోరు. అంతా నేనే అని చెప్పాడు చూడాయన. అదే. అదే. అది మానేసి ఈ శ్లోకాన్ని వాళ్ళకి అనుగుణంగా సమన్వయం చేసి మనకి చూపిస్తారు. హ్మ్. వాటిని మనం ఏం తప్పు పడుతున్నామని కాదు. అదే. అదే. వారి నమ్మకం అది. హ్మ్. కాబట్టి మరికొంతమంది హోమాదులు కాదండి, మంత్రోపాదులనే ప్రధానాలండి అంటారు. హ్మ్. ఇంకా కొందరు కృత్యక్ర చంద్రాయణాది వ్రతాలు చేయాలి, అదే ధర్మం అంటారు. మరికొంతమంది మూర్తి పూజలే సత్యము, మూర్తి పూజ చేస్తేనే ముక్తి అంటారు. హ్మ్. కొందరు యాగాదులందు పశువధలను బలివ్వాలండి, బలి ఇవ్వకపోతే కుదరదండి అంటారు కొందరు. కొందరు కాదండి, తీర్థ ఆటల వల్ల ఆ ప్రధానములను తీర్థ ఆటలు చేస్తూ ఆయా తీర్థములందు ఆయా క్షేత్రములందు ఉన్న దైవాన్ని సేవించుకోవడమే ప్రధానమండి అని కొంతమంది అంటారు. అవునా? హ్మ్. ఇప్పుడు వెళ్ళాలి, ఎవరిని కాదంటాం? హ్మ్. మేము పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దైవ దర్శనాన్ని చేసుకుంటున్నామండి, ఇలా వెళుతున్నామండి అంటే, ఆ వెళ్ళమ్మా అంటాం కానీ తప్పు పని అమ్మా నువ్వు వెళ్ళొద్దని అంటావా? అనం. అలాగే నేను రోజు నిత్యము పూజ, మరి దైవానికి నైవేద్యములు అన్నీ పెట్టుకుంటానండి, అది ఎంతో బాగుంటుంది నాకు అంటే వద్దంటామా? హుహు. అనం కదా. హ్మ్. మంత్రజపం చేసుకుంటుంటే ప్రశాంతంగా ఉందండి అంటే అది కాదంటావా? హ్మ్. అనం కదా. అనం. ఎవరెవరికి ఏది ఏది చేసుకుంటుంటే ఎంతో గొప్పగానో ఆనందంగా ఉంటుందో వాళ్ళ బుద్ధికి తగిందని వాళ్ళు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి అదే సత్యంగానూ ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇట్లు ఈ కర్మజాలము ఒక మనుషుడు దినమునకు ఒక కర్మ చొప్పున తన జీవితమంతయు చేసినను సమాప్తం మాత్రం అవ్వదు. అదే. మరియును ఘటీ యంత్రము వలె కిందికి మీదికి తిప్పుటకు అనగా స్వర్గ నరకములకు హేతు అవుతుంది. హ్మ్. కార్యాలు బాగా బాగా చేస్తే అలాగది పైకి వెళుతుంది. హ్మ్. ఉం? హ్మ్. అంతే కదా మరి. అది హ్మ్. రంగుల రాసము, అది దాన్ని ఏదంటారు, జైంట్ వీలు. హ్మ్.
అలా కాసేపు పైకి వెళ్ళి మళ్ళీ అది కిందకొస్తుందా లేదా? వస్తుంది. ఇదిగో ఈ కర్మ అంతా కూడా ఘటీ యంత్రంలాగా కిందికి మీదికి తిప్పడానికి అంటే స్వర్గ నరకములు హేతువై కర్మరూప వల అయి ఉన్నదని తెలుసుకో. హ్మ్. ఈ విషయం పట్ల శాస్త్రం కూడా ఇలా చెబుతోంది. జీవుడు కర్మ వల్ల బంధమును, ఆత్మ విద్య వల్ల మోక్షమును పొందుచున్నాడు. ఇందువలన వివేకియగు ఆత్మజ్ఞాని కర్మఠుడు కానొల్లడు. ఎవడైతే వివేకవంతుడో అతడు ఆ కర్మ వలయంలో పడడు. హ్మ్. మరి ఏమిటంటే ఆత్మనిష్టయందే మగ్నుడవుతున్నాడు. హ్మ్. ఇక నేను ఉండి నా వల్ల చేయబడుతున్న కర్మల యొక్క గొప్పదనానికి అతడు ఏ విలువ ఇవ్వడు. హ్మ్. నేను ఉన్నాను చూడు, అది నేను లేకపోతే ఈ కర్మలేవి లేవు కదా! లేవు. ఈ నేనెవరు? నా స్వరూపమేమిటి? అన్న విచారణ యందే అతడు మగ్నమవుతాడు. హ్మ్. ముందు నేనుండాలి కదా! అవును. అది. ఈ జైమిన్య ఆచార్యుల యొక్క మతము కూడా శృతి విరుద్ధమే అయ్యున్నది. హ్మ్. ఎందుకంటే జైమిని ఆత్మ, జడచేతన ఉభయ రూపమని తలంచుచున్నాడాయన. జైమిని మహర్షి ఆత్మ అంటే జడచేతనాలు రెండూ కలిగి ఉంటుంది అంటున్నాడు. మరియును స్వర్గ ప్రాప్తినే మోక్షమని కూడా ఆయన చెప్తున్నాడు. ఒకే పదార్థము జడచేతన ఉభయ ఆత్మకమై ఉండజాలదు. ఒకే వస్తువు జడంగాను చైతన్యంగాను ఉండగలుగుతుందామా? ఉండదు. రాయి చైతన్యంగా ఉంటుందా? హుహు. కాబట్టి ఎందుకంటే ఈ విషయమై ప్రమాణం ఏమీనో కనపడదు. పోనీ ఏదైనా ప్రమాణం చేసి చూపిద్దామంటే హ్మ్. మరియును చేతనము నిరవయవము, జడము అవయవము. హ్మ్. చైతన్యానికి అవయవాలు లేవు. జడమన్ని అవయవాలతో కూడి ఉంటుంది. హ్మ్. పైగా అనిత్యమై ఉంటుంది. హ్మ్. శీతోష్ణములు ఎట్లు పరస్పర విరుద్ధములో అట్లే జడ చైతన్యములు కూడా విరుద్ధములే. అంతే. అవునా? ఆ! మరియును ఆత్మ ఉభయ రూపాత్మకమై ఉన్నదనిన్నూ స్వర్గమే మోక్షమనియును వేదమునందు ఎక్కడా మరి రాయబడలేదు. హ్మ్. జైమిని ఆచార్యుల వారు అలా చెప్పారు గాని ఎక్కడా అది రాయబడలేదు. ఈ ప్రపంచంలో కర్మల వల్ల పొందబడిన ఫలము నరకాదులను కలిగించి మరల ఎట్లు నశింప చేస్తోందో ఈ ప్రపంచంలో కర్మలే ప్రధానంగా చేస్తున్న వారు చేత పొందబడిన ఫలము స్వర్గ నరకాదులను కలిగించి మరల ఎట్లు నశింప చేస్తోంది అయింది కదా స్వర్గభోగం అయ్యాక క్షీణే హ్మ్. పుణ్యం మత్స్యలోకం విశంతి హ్మ్. గతాగతం కామకామాలు అవంతే గత కర్మల్లో ఏమేం చేసావో ఆ ఫలితాలు వచ్చి అనుభవించాక అయిపోతాయి. హ్మ్. మళ్ళీ నశించిపోతున్నాయి. అట్లే పుణ్యకర్మల వల్ల కలిగిన ఫలము స్వర్గమును పొందించి మరల నశించుచున్నదని శృతి చెప్పుచున్నది కదా! హ్మ్. ఈ శృతి వాక్యం వల్ల స్వర్గము యొక్క అనిత్యత్వం నీకు తెలిసింది కదా! హ్మ్. అక్కడే నిత్యంగాను ఏముండవు. అవును. ఎప్పుడు స్వర్గమే అనిత్యమో అప్పుడు ఇక మోక్షము కూడా అనిత్యము కావలసి వచ్చును. ఇందులకే జైమిని మతమును ఆత్మజ్ఞాన నిష్ట గలవారు అవశ్యము త్యజించవలయును. హ్మ్. ఈ స్వర్గ నరక రూప ప్రాప్తి హేతువైన కదా కర్మఠులు ఈ కర్మ చేస్తే ఇదొస్తుంది ఆ కర్మ చేస్తే అదొస్తుంది అని చెప్పే విధానం ఎక్కడైనా ఉన్నా దాన్ని వెంటనే మోక్షం కావాలనుకున్నారు ఆత్మజ్ఞాన నిష్ఠులు తక్షణమే వదలి ఏమైనా ఎప్పుడెక్కడన్నా ఉన్నా ఎక్కడెక్కడన్నా విన్నా ఎవరైనా అన్నా దాన్ని వెంటనే వదలవలెను. హ్మ్. కర్మాదులను ఉపేక్షించి కేవల జ్ఞాననిష్టయే కలిగి ఉండవలని చెప్తున్నారు. హ్మ్. అని ఉంటే ఉండని నీకెందుకు? హ్మ్. నువ్వుంటే అన్నీ ఉన్నాయా? అవన్నీ ఉంటేనే నువ్వున్నావా? నేనుంటే అవన్నీ ఉన్నాయి. కాబట్టి నేనెవరు అన్న నిష్టలో ఉండు ముందు నిన్ను నువ్వు చూసుకో. హ్మ్. తర్వాత నీ వల్ల ఈ మంచి చెడ్డల సుఖదుఃఖ రూపాలతో తెలియబడే వాటి సంగతి చూద్దుగానిలే అన్నారు హ్మ్. భగవాను. హ్మ్. హ్మ్. అప్పుడు చూద్దుగానిలేవా ఇవన్నీ ఉన్నాయా లేవా అండి? స్వర్గం ఉందా? నరకం ఉందా అండి? లేదా అండి? అవన్నీ కల్పనేనా అండి? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా కల్పనలే అంటారా అండి? ఇవి నిజాలు కాదంటారా అండి? ఇది అనుభవాలు కలుగుతున్నాయి కదా అండి! అంటే సరేలే అవన్నీ ఎవరికి కలుగుతున్నాయో వారెవరో ముందు తెలుసుకో. హ్మ్. అప్పుడు మిగతావన్నీ నీకు చక్కగా తెలియబడతాయి. హ్మ్. ఆ ఒక్కటే తెలియకుండా ఎన్ని తెలుసుకున్నా ఆ మాయాజాలంలో పడిపోయి వాళ్ళలోనే కొట్టుకుపోతావు తప్ప
నిన్ను నువ్వు ఎరుగలేవు. హ్మ్. ఎరిగితేనే ముక్తి అని భగవాన్ ఖచ్చితంగా చెప్పేశారు. అవును. దానికి ఇక్కడ అష్టావక్ర గారు కూడా అతి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్నే అనుభవపూర్వకంగా భగవాన్ కూడా చెప్తున్నారు. హ్మ్. హ్మ్. అంచేత ఓయి జనకుడా, ఎవడు విషయవాసనలు త్యజించి శత్రువునందును మిత్రులయందును సమబుద్ధి కలిగి శృత్యనుకూల యుక్తుల వల్ల సచ్చిదానంద రూపముగు తన ఆత్మ సాక్షాత్కారమును చేసుకుంటాడో, ఓయి జనక, ఎవడైతే ఈ విషయవాసనలు త్యజించి శత్రువందు మిత్రుయందు కూడా శత్రువు మిత్రువు ఎందుకుంటాడమ్మా? మనసులో రాగద్వేషాలు ఉంటేనే. హ్మ్. ఇది శత్రుడు మిత్రుడు లేరు కదా. లేరు. కాబట్టి విషయవాసన వల్లే రాగద్వేషాలు వస్తాయి. హ్మ్. రాగద్వేషాల వల్లే శత్రు మిత్రులు వస్తారు. అంతే. ముందు విషయాల త్యాగం చెయ్యి. హ్మ్. చేసినప్పుడు నీకు శత్రువు ఉండడు, మిత్రుడు ఉండడు. అన్నీ అవే రాలిపోతాయి. ఆ! సమబుద్ధి కలిగి శృతి ఏదైతే చెప్పిందో ఆ యుక్తమైన వాక్కుల వల్ల సచ్చిదానంద రూపముగు తన ఆత్మ సాక్షాత్కారము తాను చేసుకుంటాడు. శృతి ఏం చెప్పింది? నువ్వెవరివి? నీ నిజస్వరూపం ఏమిటి అన్నదాన్ని స్పష్టంగా చెప్పింది. హ్మ్. శృతి ఏది చెప్పిందో అలాగున ఉండడానికే అతడు సాధన చేసుకుంటాడు. చేసుకొని తన ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. ఎవడు తనను సర్వభూత స్వరూపుడిగాను అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అతడు సంసారము నుండి తన్ను తానే తరింప చేసుకుంటున్నాడు. ఎవడైతే తన స్వరూపమును తెలుసుకుంటాడో అతడు సర్వభూతముల యందును, అవునా, హ్మ్. సర్వభూతముల పట్ల కూడా మరి అతడు సమబుద్ధి కలిగే ఉంటున్నాడు. అవును. సర్వభూత స్వరూపుడే. తానే తాను. సూర్యుడు నిప్పులాగా, నిప్పు వేడిలాగా, సర్వభూతములు తాను ఒకటే. హ్మ్. నిప్పు నుంచి వేడిని ఎట్లాగా వేరు చేసి చూడలేమో, అఖండ చైతన్యమైన నా నుంచి సర్వభూతములను వేరు చేయవలను పడదు. హ్మ్. నేనే అది, అదే నేను. హ్మ్. అవునా? అవును. నిప్పే వేడి, వేడే నిప్పు. హ్మ్. హ్మ్. నేనే అంతా, అంతా నేనే. అర్థమైందా? ఆ! అని తెలుసుకొని మరి ఈ సంసారము నుండి తన్ను తాను తరింపజేసుకుంటున్నాడు. హ్మ్. తదితరముగా అతడు తరింపజాలడు. ఇంక ఏ విధంగానూ అతడు తరింపలేడు. కాబట్టి ఓ ఈ జనకుడా, నీవు నీ పురుష ప్రయత్నం వల్లనే ముక్తుడు కావలేను. హ్మ్. సత్యం గురువు చెప్తున్నారు, తెలుసుకో. హ్మ్. తెలుసుకున్న తర్వాత నీ స్వప్రయత్నము ద్వారానే నీవు ఏది కాదో చెప్పారు, నీవు ఏదో చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకుంటే ఉన్నదంతా నువ్వేనని చెప్పారు. హ్మ్. దాన్ని నీ స్వప్రయత్నం ద్వారా నిన్ను నువ్వు అంతవరకే గురువు చేసిన. నీవే దాన్ని స్వప్రయత్నం ద్వారా నువ్వు ముక్తుడు కావాలి. కానీ ఇతరుల వల్ల కాజాలవు. అవునా? హ్మ్. వేదాంతం చెప్పినా దాన్ని నీవు చక్కగా అర్థం చేసుకొని మాటి మాటికి నీ స్వరూపం ముందు నిలిచి ఉండి క్రియ నువ్వు చేయాలని నేను చేయాలా? నేనే చేయాలి. చేస్తే నువ్వు తరిస్తావు. హ్మ్. అయితే గురుదేవా, ప్రపంచంలో కొందరు గురువే శిష్యుడికి ముక్తుని చేసేస్తాడు అని చెప్తున్నారు కదండి. మాకేమీ తెలియదు స్వామి, మా గురువే మమ్మల్ని చూసుకుంటారు, మా గురువే మమ్మల్ని రక్షిస్తారు అని చెప్తున్నారు కదా స్వామి. ఇప్పుడు తమరేమో దానికి విరుద్ధంగా శిష్యుడు తనకు తానే స్వప్రయత్నం వల్లనే ముక్తుడు కావాలని చెప్తున్నారు. ఇదేమిటో నాకు కొంచెం అర్థం అవడం లేదు అని ప్రశ్న. హ్మ్. అప్పుడు సమాధానం: శాస్త్ర తాత్పర్యాన్ని గురువు శిష్య శబ్దార్థము కొరకు శాస్త్ర తాత్పర్యమును గురు శిష్య శబ్ద అర్థములను తెలియని వారే తరచుగా ఇలా చెప్తూ ఉంటారు. హ్మ్. శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని గురు శిష్య శబ్ద అర్థాలని సరిగ్గా తెలియని వారే ఇలా చెప్తూ ఉంటారు. ఎందుకనగా వారు కామబుద్ధి కలవారు. వారు కామబుద్ధి కలవారు. కోరికలు కలిగి ఉన్నారు వాళ్ళు. హుహు. హ్మ్. కాబట్టి మరి సమ్ము ముసల్మానులు ఎట్లు ఈశ్వర సందే సందేహహరులు మనలను పాపముల నుండి విముక్తులుగా చేయుచున్నారని తలంచుచున్నారో, క్రైస్తవులు యేసు ప్రభువే మనల్ని పాపాల నుంచి ముక్తుడు చేస్తున్నాడు అని నమ్ముతున్నారో, అట్లే సంసారిక జనులు గురువే మనలను పాపముల నుండి తప్పించి మోక్షమును కలిగే చేస్తున్నారని తలుచుకుంటున్నారు. హ్మ్.
ముసల్మానులు ఎలాగైతే వాళ్ళ పరమాత్మ వాళ్ళ దైవం ఎవరైతే ఉన్నాడో అతడే పాపములు విముక్తి చేస్తాడు అంటున్నారు. క్రైస్తవులు ఆ యేసు ప్రభువే మనల్ని పాపాల నుంచి విముక్తిని చేస్తాడు అంటున్నారు. అట్లే ఈ సంసారికి జనులు గురువే మనల్ని పాపాల నుంచి తప్పించి మోక్షాన్ని కలుగు చేస్తాడు అని తలుస్తున్నారు. ఈ విధముగా వారి తలంపు ఒక విధముగా మంచిదే, ఉత్తమమైందే. ఎందుకనగా వేదమునందు శాస్త్రమునందు ఈ రహస్యము మంత్రముల ద్వారా గురువు అవసరమని చెబుతూనే ఉన్నాయి. ఎవడు అజ్ఞానము నుంచి అజ్ఞాన కార్యముగు జనన మరణ రూప సంసారము నుంచి ఆత్మ జ్ఞానోపదేశం ద్వారా విముక్తులను చేయుచున్నాడో మరియు మనస్సునందలి సకల సందేహమును నివృత్తి చేయుచున్నాడో మరి అతడే కదా గురువు. మరి అయితే గురు ఉపదిష్ట మార్గమును అనుసరింపజాలని శిష్యులు ఉత్తమగతిని పొందజాలనిచో లోపం ఎవరిది? శిష్యునిదే. అది శిష్యులదే గాని గురువుది కాజాలదు కదా. మరి అదే బోధని దీన్ని ఒకడు ముక్తిని మోక్షాన్ని పొందుతున్నాడు, ఒకడు ఏమాత్రము ముక్తిని మోక్షాన్ని పొందడం లేదు సరికదా, ఇంకా మాయవల్లో పడిపోతున్నాడు. ఆ దోషం ఎవరిది? వాళ్ళదే. దోష దృష్టి ఉంటుందా? కాబట్టి గురువుది కాజాలదు కదా. రామచంద్రమూర్తి వశిష్ఠ మునీంద్రుని ఎక్కువ సందేహాలను గురించి ప్రశ్నించాడు. అప్పుడు వశిష్ఠ మునీంద్రుడు అన్ని ఆశంకలకు చక్కగా సమాధానము నొసగి సందేహ వృత్తిని వనరించి రామచంద్రునకు ఆత్మ ప్రబోధము చేశాడు. అప్పుడు అతడు వశిష్ఠ మునీంద్రుని గురువుగా భావించాడు. అలాగే కృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని గురించి వేల కొలది శంకలు చేశాడు. భగవానుడు ఆ శంకలన్నిటికీ సమాధానము చెప్పి విరాట్ రూపమును చూపించి తెలియజేసి చేసినప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని గురువుగా తలచాడు. ఈ విధముగా పూర్వమందున్న శ్రేష్ఠ పురుషులు చిత్త సందేహము దూరమును చేయువారే గురువులు. శ్రేష్ఠ పురుషులు చిత్త సందేహాలన్నిటినీ దూరము పొందించుచున్న వారే గురువులుగా భావిస్తున్నారు. ఎప్పుడైతే మోక్షమును పొందడానికి తనకు అడ్డుగా ఉన్నటువంటి చిత్తములోని సందేహమునందును సంపూర్ణముగా తొలగి చేస్తారో మరే గురువులు అని తలుస్తున్నారు. అది కూడా వ్యవహార దృష్టితోనే గాని ఆత్మ దృష్టిలో అట్లు తలంచడం లేదు. వ్యవహారంలోనే ఆత్మ దృష్టిలో గురువులు శిష్యుడని లేరుగా, లేరు. ఎప్పుడైతే గురువు అతడి చిత్త సంస్కారాలన్నిటినీ నివృత్తి చేశాడో అప్పుడు గురువు శిష్యుడుగా ఇద్దరు ఉండరు. ఎందుకనగా ఆత్మ దృష్టి యందు ఆత్మకు భేదమే లేదు కదా. జ్ఞానియే పరమార్థ గురువై ఉన్నాడు. ఇటువంటి గురువులు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటారు కదా. గురువు ఎప్పుడైతే గురువు చెప్పినటువంటి బోధ వల్ల చిత్త సంస్కారములన్నీను తొలగింప చేసుకుంటున్నాడో ఇంకా అతడికి ఆ గురువు వల్ల అన్నది బాహ్యమునికే గాని అంతరంగంలో తానొకడు వేరే లేనని ఉన్నదే అఖండ పరమాత్మ అయిన గురు స్వరూపమని అతడికి అక్కడ అనుభవం అయిపోయింది. అందుచేత నేనేది వేరెవడో లేకపోతే ఉన్నది తానే అయిపోతాడు. అప్పుడు తానే అతడే తానని ఎవరికైనా చెప్పాలే తప్ప అక్కడ ఆయన నేను అని రెండు లేవు. నేనే గురువునండి, నేనే శిష్యునండి అని బయటికి చెప్తే కుదరదు. శిష్యుడు గారు వేరు, గురువు గారు వేరు కదా. బాహ్యానికే గాని అంతరంగంలో నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకున్నటువంటి వాడికి ఇక గురువు శిష్యుడు అన్న భేదమే ఉండదు. ఇటువంటి అనుభవమును కలిగించు గురువులు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఓ ఈ జనక భూత వికారములకు దేహేంద్రియాదులను వాటి యథార్థ రూపములకు భూతములుగానే చూడుము. భూత వికారాలకు మార్పులు కదవి, దేహేంద్రియాలు వాటి యథార్థ రూపం పంచభూతాలే అట్లా అట్లా మారి మారి కనిపిస్తున్నాయి అంతే అని చూడు.
అవి అనగా అవి పంచభూతముల కంటే భిన్నములు కావు అని తెలుసుకో. ఉమ్, ఈ విధముగా నువ్వు చూడగలిగిన తక్షణమే దేహాదుల కంటే వేరైన వాడవై ఆత్మస్వరూపాన్ని పొందగలుగుతావు. ఈ దేహంలో దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ పంచభూత వికారాలే. ఉమ్, పంచభూతాలే ఇలా ఉన్నాయి ఉమ్, ఉం? ఉమ్, అని ఎప్పుడైతే ఇవి భూత వికారాలే, భూత వికారాల కంటే వేరు కాదని నీకు తెలిసిందో, ఇది పంచభూతాలు అంతే అంతే. నీకు తెలిసిందో, ఈ విధముగా నువ్వు తెలుసుకోగలిగిన క్షణంలోనే దేహాదుల కంటే వాటి యొక్క వికారాలను తెలుసుకున్న వాడవై ఆత్మస్వరూపంలో స్థితుడైపోతావు. తెలిసిందిగా కాదు అని. ఉమ్, ఇంకా కాదు అన్నాక ఇక దాంతో నువ్వు ఎలాగా సంయోగం చెందుతావు? చందం చెందవు కదా. చందం. అది పంచభూత వికారాలు అలా ఉన్నాయంతే. ఆ, ఆ బాహ్యమందు ఉన్న పంచభూతాలే ఈ దేహము నందు ఉన్నాయంతే. అంతే. ఉన్నవి పంచభూతాలే ఉమ్, అని నా చేత తెలియబడుతున్నాయి. ఉమ్, అవేవియును నేను కాదు, వాటిని తెలుసుకునే తెలివి స్వరూపాన్ని ఉమ్, అని తెలుసుకున్నాక నీవు నీ స్వరూపం ముందు స్థితుడైపోతావు. మరియు నువ్వు వాటికి సాక్షిభూతముకు ఆత్మ కూడా నీకు కర్తరామరకములే ప్రత్యక్షమైపోతుంది. వాటికి ఆధారమై కదా నిర్వికల్పమై ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ కూడా నీకు అతి తేలికగా అనుభూతికి వచ్చేస్తుంది అని తెలుసుకోవయ్యా అని చెప్తున్నారమ్మా. ఇక మిగతాది రేపు చెప్పుకుందాం. అలాగే. ఏమని చెప్తారంటే ఈ యుక్తులతో చెప్పారు కదా. ఉమ్, ఈ యుక్తి చేత పురుషుడు ఆత్మను తెలుసుకొన్నను దాని యందు మళ్ళీ నిష్ట కలగాలి కదా. ఇప్పుడు చెప్పారు, ఎంత బాగా చెప్పారో. ఉమ్, ఉమ్, ముందు సుస్థిరం చేసేసినట్టే ఉంది ఇప్పుడు నాకు. ఉమ్. అంత బాగా తెలిసినా సరే దాని యందు నిష్ట ఎలా కలగాలి గురుదేవా ఉమ్. అన్నదాన్ని రేపు చెప్తారమ్మా. ఉమ్. హరి ఓం నమః. సరే.